జై తెలంగాణ. ఈరోజు మన ఉద్యమకారులందరం కలిసినాం. 12 ఏళ్ళ తర్వాత మన భూమిపుత్రులందరం ఈ నేలపైన పేగుబంధం ఉన్న వాళ్ళందరం కలిసినాం. అది మన ఉస్మానియా యూనివర్సిటీలో కలిసినాం. మన కలయిక వెనుక ఎంతో తన్లాటు ఉన్నది. 12 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళా స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం కలవడం నిజంగా ఓ బాధాకరం. ఎంతోమంది మన మిత్రులను కోల్పోయినాం. మురళీధర్ దేశపాండే గారు కావచ్చు, శ్రీధర్ ధర్మాసనం గారు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా మన జలాలు మనకు కావాలన్న విద్యాసాగర్ సార్ కావచ్చు, ఎంతోమంది మహాత్ములను, మన కులంలో పుట్టిన వాళ్ళను, త్యాగదనులను కోల్పోయినాం. ఈ సందర్భంలో అందరం కలిసినాం కాబట్టి మొట్టమొదటగా చాలా రోజులైంది. 12 సార్కే బాద్ ఫిర్ మిల్ రహే. కాబట్టి ఒక్కొక్కసారి మన ఆకారాలు మారినాయి, మన వేషాలు మారినాయి. కాబట్టి ఒక్కసారి మళ్ళా మనమేందో చెప్పుకొని తర్వాత మన పేరు ఇంట్రడక్షన్ ఇస్తూ దాంతోపాటు ఉద్యమంలో మన ప్రస్థానం 2 నిమిషాలు మించకుండా దయచేసి చెప్పాలని. మొదటగా నేను డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ. తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ శర్మగా నన్ను పిలుస్తారు. నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీకి 2009 నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో వైద్య సేవలు అందించినాను. 2012లో ఏదైతే డాక్టర్ పైన కాల్పులు జరిగాయి అంటారో ఆ కాల్పులు జరిగింది నా పైన. ఆ తర్వాత కూడా అనేక బ్రాహ్మణోద్యమాల్లో పాల్గొనడం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ బ్రాహ్మణ చేసి స్టేట్ చైర్మన్గా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ ఏకతా యాత్ర నిర్వహించడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓసీల కోసం నిరాహార దీక్ష చేసి ఏదైతే ఈడబ్ల్యూఎస్ అని ఈరోజు మనం వాడుతున్నామో ఆ ఈడబ్ల్యూఎస్ సాధన కూడా మేము దీక్ష చేసిన తర్వాతనే అయింది. ఇలా అనేక ఉద్యమ ప్రస్థానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చిన్న ఇంట్రడక్షన్ అందరం పరిచయం కోసం. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరి ఉద్యమ చరిత్రను ఖచ్చితంగా 30 నిమిషాల చొప్పున తీసే ప్రణాళిక కూడా మనము చేయబోతున్నాం. ఇది నా పరిచయం. జై తెలంగాణ. సభాయ నమః. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు అక్కినపల్లి వేణుగోపాలరావు. నేను నల్గొండ జిల్లా వాసిని, కానీ గత 40 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. డీడీ కాలనీలో ఉంటున్నాను. నేను ఎల్ఐసి ఎంప్లాయీని. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమకారుల విషయానికి వచ్చేసేసి, బీయింగ్ ఎన్ ఎంప్లాయీ, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రాంలో సకల జనాలకు సంబంధించి మొదలుపెట్టి సాగరహారం వరకు ప్రతి కార్యక్రమాల్లో కూడా బ్యాక్డ్రాప్లో ఉండడం జరిగింది, యాక్టివ్గా ఉండడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఉన్నాం కాబట్టి అది ప్రాబ్లం వస్తుందని చెప్పి ఫొటోస్లో ఎక్కువ ఎంకరేజ్ చేయకుండా బ్యాక్డ్రాప్లో ఎక్కువగా వర్క్ చేయడం జరిగింది. ఏం ఫైనాన్స్ చేయడం కూడా జరిగింది మా తరఫు నుంచి. వాట్ బెస్ట్ ఈస్ పాసిబుల్ మై నుంచి. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ నాకు ఈ ఉద్యమకారుల ఒక యాంగిల్ అయితే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమం అనేది ఇంకొక యాంగిల్ అనమాట. కాబట్టి అనాది నుంచి కూడా నేను గత ఒక 25-30 ఇయర్స్ వరకు కూడా 95 నుంచి కూడా బ్రాహ్మణ సంక్షేమం కోసం చాలా పోరాడుతున్నాను. చాలా కార్యక్రమాలు చేశాము. ఇక్కడ చాలామందికి అది విదితమై ఇక్కడ ఉన్న వాళ్ళకు. కమింగ్ టు ద పాయింట్ ఏంటి అంటే ఉద్యమకారుల విషయం ఇప్పుడు మనం ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు కానీ మన స్వాతంత్ర ఉద్యమంలో కానీ బ్రాహ్మణుల పాత్ర అనేది కీలకమైనటువంటి పాత్ర. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ తెలంగాణ ఉద్యమంలో తొలి దశ కానివ్వండి, మలి దశలో కానివ్వండి, మన వాళ్ళు ఎవరికి కూడా పదవి రాకపోవడము, ఆ యొక్క ఫలాలు దక్కకపోవడం మూలాన మనందరూ నెట్టివేసి ఒక 12 ఏళ్ళు ఒక రాబంధువు చేతిలో, గత 2 సంవత్సరాలు ఇంకో రాబంధువు చేతిలో తెలంగాణ నలిగిపోతుంది. కాబట్టి ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే మళ్ళీ నేను చివరకు కమ్అట్ విత్ ఎ క్లియర్ కట్ ప్లాన్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు గో అబౌట్ అనే దాని గురించి మళ్ళీ నేను ఒక 15-20 మినిట్స్ మాట్లాడతాను. ఇప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్గా ఏంటి అంటే బేసికలీ మనం అందరం కూడా మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకొని మనం తెలంగాణలో ఏ విధంగా పార్టిసిపేట్ చేసాము అయితే దాని గురించి అదే తరుణంలో 2 నిమిషాలు మీ యొక్క ఆలోచన ఏంటి, ఈ 12 ఏళ్ళ తెలంగాణలో, 10 ఏళ్ళ తెలంగాణ తర్వాత 2 ఏళ్ళ తెలంగాణలో ఏం జరిగింది, మనకి ఏమైనా సజెషన్స్ చేయగలుగుతామా అనే దాని గురించి మీరు ఫోకస్ చేస్తే బాగుంటుందని ఒక హైదరాబాద్ బాధ్యుడిగా నేను మీ అందరి దృష్టి రావడం జరుగుతుంది. నాకు అవకాశం ఇచ్చి మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రొఫెసర్ రామనారావు గారి నుంచి మొదలు పెట్టమని కోరుతున్నాను. అన్న ఇంకొక చిన్న ప్రార్థన ఏంటంటే ఫోన్స్ కొంచెం వైబ్రేట్లో పెట్టుకొని, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వేణన్న చెప్పినట్టు బాధ్యత తీసుకున్న వాళ్ళు ఈ జిల్లా బాధ్యుడిని, ఈ నియోజకవర్గ బాధ్యుడిని అని కూడా మీరు ఓపెన్గా చెప్పండి. ఇంకొకటి కూడా ఏంటి అంటే మొహమాటం లేకుండా చెప్తున్నాను, పని చేయదలుచుకుంటే రండి.
అక్కడో కాలు ఇక్కడో కాలు వేసి గోడ మీద గోపిలాగా చేస్తా అంటే ఇక్కడ నడవదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గత సంవత్సరం నుంచి డెవలప్మెంట్స్ మనందరికీ తెలిసి ఏం జరుగుతుంది అనేది. నేను పేర్లకు వెళ్ళను, ఆర్గనైజేషన్ వెళ్ళను. ఎవరు సొంత ఎజెండాతో వచ్చి మళ్ళీ ఒకసారి అన్యాయం చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు ముందుకు. కాబట్టి ఈ అన్యాయాన్ని చూసి మళ్ళీ భరించలేక ఇప్పుడు ఈ వేదికకు నేను రావడం జరిగింది. కాబట్టి సీరియస్గా ప్లేయర్ ఎవరైనా ఉంటే ఇందులో పార్టిసిపేట్ చేయండి, బాధ్యులు కండి, వర్క్ చేయండి. ఏదైనా సంక్షేమం కోసం ముందు రండి. చేతనైతే 10 రూపాయలు పెట్టండి, సాయం చేయండి, వర్క్ చేయండి, ఇన్వాల్వ్ కాండి. అంతేగాని మళ్ళీ డబుల్ గేమ్ ఆడడం, ఇక్కడక్కడ పాస్ చేయడం, అక్కడిక్కడ పాస్ చేయడం ఇవన్నీ వద్దండి. ఎందుకంటే విసిగి వేసారిపోయినాము. ఇది ఒక చివరి అవకాశంగా భావిస్తున్నాం. కాబట్టి సీరియస్నెస్ ముందుకెళ్దాము. మన తెలంగాణ బ్రాహ్మణులకి, ఉద్యమకారులకు గత 2 సంవత్సరాల నుంచి నేను ఈ మురళీధర్ దేశపాండే కానివ్వండి, ఒక వేరే సంస్థ ఉంది టీవీ కానీ 2 ఏళ్ళ బట్టి ఒక 22 మీటింగ్స్ అటెండ్ చేయడం జరిగింది అనమాట. ఈ మీటింగ్స్ అన్నింటిలో కూడా వాళ్ళ వేదిక, వాళ్ళ విషయం ఏంటంటే వాళ్ళు అడిగేది ఏంటి అంటే సబ్బండ జాతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఈవెన్ కమ్యూనిస్ట్ వామపక్షవాదులు కూడా ఉన్నారనమాట. 2 నిమిషాలు ముగిస్తాను. వామపక్షవాదులు కూడా ఉన్నారనమాట. వీళ్ళు చిరు కోరికలు అనమాట. 250 గజం మేమంతా అక్కడ పోరాటం చేసింది. ఆల్రెడీ మహేష్ గౌడ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు కానీ అందరూ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారు దీన్ని తీసుకెళ్ళి ఇస్తానని చెప్పారు. కొన్ని కారణాల చేత ఆవిడ ఢిల్లీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ ఇవ్వలేకపోయాము. 250 గజాల జాగా, 25,000 పెన్షను, అలాగే ఈ ఏజ్ అయిపోయిన వాళ్ళకు, ఏజ్ కాని వాళ్ళకు అందరికి కూడా హెల్త్ కార్డు, బస్సులో ఫ్రీ పాస్. ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ట్ చేసింది కదా, కర్ణాటక ఫ్రీ, కేరళ ఫ్రీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫ్రీ, కేరళ ఫ్రీ, ఒక బస్ పాస్ కూడా ఇస్తే బాగుంటుంది అనేది మగవాళ్ళు, ఆడవారందరి. ఇటువంటి కొన్ని లక్షల ఎకరాల బంజరు భూమి ఉంది. కాబట్టి మనకు ఈ ఆర్థిక అంశాలు ఇప్పుడు ఏదైనా రేవంత్ రెడ్డి చెప్తుండో, పొట్ట జీర్ణ నాకు రూపాయి రాదంటుండో, నేను పోతే దొంగ చెప్పులు ఎత్తుకపోవడం కోసం అంటుండో, ఆర్థిక అంశాలు టచ్ చేయకుండా ఒక 250 గదుల భూమి కానివ్వండి, ఈ హెల్త్ కార్డు కానీ, ఇటువంటి కొన్ని అంశాలు ఆర్థికపరమైన భారం పడగొట్టి మనం పోరాటం చేద్దాం, ముందుకెళ్దాం. ఈ వేదిక ద్వారా మీరు ప్రయాణం చేయండి, డెఫినెట్గా మీకు ఫలితాలు అంతే అని ఆకాంక్షిస్తూ సారి మాట్లాడుతూ కోరుతున్నాను. ఇక్కడికి వచ్చేసినట్టు ఉద్యమకారులందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు ఆవునూరి రమణారావు. మాది వచ్చేసి సిరిసిల్ల దగ్గర ఆవునూరు గ్రామం. కాకపోతే ఏంటంటే నా మిసెస్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నారు కామారెడ్డిలో. గత 20-30 సంవత్సరాల నుంచి కామారెడ్డిలో ఉంటున్నాను. నేను 2005 నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తాను కూడా. 2005 నుంచి కూడా పనిచేస్తున్నాను. పవన్ గారికి తెలుసు, పవన్ గారు మేము అందరం కలిసి చాలా ఉద్యమాలు చేసినాము. నా చేతి కూడా విరిగింది ఇక్కడ పోలీసులు కొడితే. 2-3 కేసులు అయినాయి. రైల్వే కేసు మొన్ననే కొట్టేయడం జరిగింది. తర్వాత ఎలా మూమెంట్ అయిదాం ఏంది అనేది తర్వాత విషయం చెప్తాను. నా పేరు రమణారావు. థ్యాంక్ యూ అండి. కామారెడ్డి జిల్లా బాధ్యత లేదే. నీ వాయిస్కి ఏం ప్రాబ్లం లేదు. ఈశ్వరం గారి వాయిస్ మైక్ వస్తుంది. 1 నిమిషం వరకు రికార్డింగ్ పర్ఫెక్ట్ అయిపోయింది. నువ్వు మాట్లాడుతుండు, మైక్ వచ్చేస్తాను. సభాయ నమః. మొదట జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు బ్రాహ్మణ బంధువులు అనుకోండి, బ్రాహ్మణ మిత్రులు అనుకోండి, తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసిన ఈ ఉద్యమకారుల వేదిక, తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు చెప్తూ, నా పేరు బొచ్చపల్లి రమణారావు అండి. ఇందులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఉద్యమం, రెండోది బ్రాహ్మణత్వం. ఉద్యమానికి వస్తే 2001 ప్రొఫెసర్ జయశంకర్ సార్తో మొదలుకొని రామరాజు విద్యాసాగరరావు గారు, మా తాతయ్య గారు, చక్కిలం అనిల్ కుమార్ గారు మొదట నల్గొండ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆ రోజు నుంచి తెలంగాణ సాధించేంత వరకు నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. పోలీస్ స్టేషన్లు కానివ్వండి, కేసులు కానివ్వండి, లాఠీ దెబ్బలు అన్నీ జరిగాయి. తెలంగాణ సాధించాం. 2014 ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు మా గురువుగారు, రాజకీయ గురువు, తెలంగాణ పెద్దలు కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీలో 1 వారం రోజులు కేసీఆర్ గారింట్లో ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రొఫెసర్ ఎమ్మెల్సీ గారు, కోనరావు గారు,
మాజీ హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి గారు, కాచం గారు, అనిల్ గారు, ఇలా పెద్ద పెద్ద నాయకులు అందరితో కలిసి తిరిగిన పందాలు ఉన్నాయి. అటు నల్గొండ పోలీస్ స్టేషన్ కానివ్వండి, 1 టౌన్ 2 టౌన్, చిలకలగూడ, కాచిగూడ, చైతన్యపురి పోలీస్ స్టేషన్లు కూడా కేసులు ఉన్నాయి నా మీద. తర్వాత ఉద్యమం చేశాం. ఉద్యమం చేసిన తర్వాత నేను 2018లో బ్రాహ్మణ నుంచి కూడా ఒక క్యాండిడేట్ నిలబడాలనే ఉద్దేశంతో నేను ఒక ఎమ్మెల్యేగా భువనగిరి నుంచి నిలబడడం జరిగింది. నాకు ఒక 6000 ఓట్లు, 4వ స్థానంలో వచ్చాను నేను. ఆ విధంగా 2010 నుంచి భానుమూర్తి గారి నేతృత్వంలో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ స్థాపించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళకి ఒక సంఘం ఉండాలని, అది తెలంగాణ బ్రాహ్మణ పరిషతే ఈరోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అయింది. అప్పుడు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, భానుమూర్తి గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన గతించిన తర్వాత తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితిలో కొన్ని సంవత్సరాలు పనిచేశాను, గంగు ఉపేంద్ర గారి నేతృత్వంలో. అందులో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. గత 2 సంవత్సరాల నుంచి సొంత కుంపటి, అంటే ఎవరి కుంపటి ఏమైనా నా కుంపటి నాకు ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య ఏర్పాటు చేసుకుని ఫౌండర్గా, అధ్యక్షుడిగా ఉంటూ సంఘాన్ని ముందుకు చేస్తూ ఇటు ఉద్యమం, ఇటు బ్రాహ్మణుల కోసం, అటు అర్చకులు చనిపోయినా, పేద బ్రాహ్మణులు చనిపోయినా మా చాతరైన సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అట్లాగే నేను శ్రీ వైష్ణవి చారిటబుల్ ట్రస్ట్ అని నేను మా బావగారైన కీర్తిశేషులు మంత్రి సునీల్ గారు ఇద్దరం కలిసి ఒక స్థాపితం చేశాం, వైష్ణవి చారిటబుల్ ట్రస్ట్ అని. దాని ద్వారా ఈరోజు 22 మందికి విద్యార్థులకి, పేద బ్రాహ్మణ విద్యార్థులకి, బాగా చదువుకున్న వాళ్ళకి ఫీజులు కట్టుకుంటూ వాళ్ళకి విద్యాభ్యాసం చేర్పిస్తున్నాం. తెలంగాణ పంత, తెలంగాణ యాస, భాష ఎప్పుడు తెలంగాణ వచ్చినా కూడా ఆ రోజు నుండి తెలంగాణ కావాలని కోరుకున్నా, ఈరోజు తెలంగాణ పేరు మాత్రమే తెలంగాణ ఉంది తప్ప మిగతా భాగాల్లో తెలంగాణ అనే పదం ఎక్కడా లేదు అనే ఒక భావనతో ఈరోజు అన్న డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారు, పెద్దలు బొప్ప జనరల్ సెక్రటరీ అయిన అన్న విజయములు సుధాకర్ గారు, అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నీలకంఠం సార్ గారు అందరూ ఇక్కడ ఒక ఆలోచన చేసుకుని ఓ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేదికలో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తూ మీరు కూడా ఉండాలి అని నాకు నల్లగొండ జిల్లా బాధ్యత అప్పచెప్పారు. ఉద్యమాల వేదిక నుండి, తెలంగాణ ఉద్యమకారుల వేదిక నుండి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆల్రెడీ 6 నియోజకవర్గాలకి నేను అభ్యర్థులను ప్రకటించాను, ఇంకా 6 నియోజకవర్గాలు ప్రకటిస్తాను. తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమం చేయడం అనేది ఒక ఎత్తు, బ్రాహ్మణులకు ఏం జరిగింది అనేది ఒక ఎత్తు. కాబట్టి అన్ని కులాలు, ఇప్పుడు కులాలు ఎందుకంటే రాజకీయ వేదిక కాదు, మనం ఒకరి గురించి మాట్లాడడం కానీ ఒకరి గురించి చెప్పడం కూడా తప్పు. మన గురించి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు మనం ప్రధానమంత్రి మనవాడు ఉండేవాడు, ముఖ్యమంత్రి మనవాడు ఉండేవాడు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఒకే ఒక్కడులాగా ఆ ఒకే ఒక్కడు మిగిలిపోయాడు అన్న శ్రీధర్ బాబు. ఇక గతంలో ఇక ముందు చూస్తే ఆ ఒకే ఒక్కడు కూడా ఉండరా, అసలు మనకు టికెట్ ఇస్తారా ఇయ్యరా, మన పరిస్థితి ఏంది, ఎక్కడ పోతున్నా ఆలోచన కూడా మనం ఒకసారి వేదిక ద్వారా ఆలోచించాలి. ఎందుకంటే ఎలక్షన్ అంటే ఏందనేది నాకు బాగా అనుభవం. ఎలక్షన్ నిలబడితే ఎంత బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఏ విధంగా బాధపడతారనేది కూడా నాకు బాగా అనుభవం. అయినా సరే దేనికి భయపడొద్దు, బాధపడొద్దు. అందులో మేము నల్లగొండ గడ్డ నుంచి వచ్చినాం కాబట్టి ఎవ్వరికి ఎప్పుడు ఏ జీవితంలో కూడా భయపడలే. హైదరాబాద్ ఇదే ఉద్యమాలలో ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మీటింగ్ పెట్టిన తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని పంపించిన రోజులు భానుమూర్తి గారి నేతృత్వంలో ఉన్నాయి. గత ఉపేంద్ర శర్మ గారి నేతృత్వంలో కూడా చాలాసార్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి మొన్న కూడా అన్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఒక మహానుభావునికి ఒక చైర్మన్ ఇవ్వడం అనేది ఊరించి ఉసిరికాయ పచ్చడి మూలపడ్డట్టు తీసుకుపోయి మహానుభావునికి అప్పచెప్పడం అనేది, తెలంగాణలో చాలామంది మేధావులు, చదువుకున్న వాళ్ళు, తెలివికల్లోళ్ళు, తెలంగాణ కోసం పోరాటం చేసిన చాలామంది ఉన్నారు. వాళ్ళని మర్చిపోయి ఒక డబ్బులకు కకృతిపడి డబ్బులు తీసుకొని ఇలా ఒక చైర్మన్ గిరి ఇవ్వడం అనేది తప్పు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న గారు, అన్న శ్రీధర్బాబు గారి వేదిక ద్వారా మీకు కోరేది ఒక్కటే. అమ్మ మేడం గారు, అక్క కొండా సురేఖ గారు, మీకు కూడా చెప్పేది ఏంటంటే ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయట. ఆ మిగిలిన దాంట్లో కనీసం మాకు అవకాశాలు ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణలో పనిచేసిన వాళ్లకు, చదువుకున్న విద్యావేత్తలకు, మనకి ఏ విధంగా ముందుకు పోయే వాళ్ళకు అవకాశం ఉంటే తప్పకుండా ఈ మిగిలిన చైర్మన్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, మీరు ఇస్తేనే రేపు భవిష్యత్తులో మీ పార్టీకి పుట్టగతులు ఉంటాయి. ఇవ్వకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు. ఎందుకంటే ఈరోజు ఎవరికైతే ఇచ్చిర్రో వాళ్ళే రేపు పోయి
మిమ్మల్ని గెలిపించుకునే పరిస్థితి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి అది ఆలోచించుకొని మీరు స్టెప్ అయ్యారని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ, తప్పకుండా ఈ వేదిక ద్వారా నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరొక్కసారి నమస్కారం చెప్తూ, సరే ఇక్కడ స్థానం కుర్చీ ముఖ్యం కాదు, పని చేయడం ముఖ్యం. ఎందుకంటే ఈడ అంటే ఏమనుకోవద్దు, అన్న చెప్పినట్టు ఒక కాలు ఈడ పెట్టి ఒక కాలు ఆడ పెట్టొద్దు. పెడితే 2 కాళ్ళు బుడగలను పెట్టాలి, పెట్టకపోతే 2 కాళ్ళు పైన పెట్టాలి, లేకపోతే సప్పుడా అంటే దుప్పటి కప్పుకొని ఇట్లా అనుకోవాలి. 3 ముచ్చట్లు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరైనా నేనైతే ఎవరికి ఏం భయపడను, మా అయ్యకే భయపడలే, పొరా అంటే బయట పోయి ఉన్నా నేను. కాబట్టి పరిస్థితిని ముందుకు తీసుకుపోతూ ఈ వేదికను మనం ఆలోచింపజేసేదిగా ముందుకు తీసుకెళ్తూ తప్పకుండా మీతో పాటుగా నేను ఉంటానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. అన్న ఇక్కడ ఉద్యమ వేదిక ప్రకటించిన రోజే బాజప్తా చెప్పినాం ఏంటంటే, కాళోజీ చెప్పినట్టే ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడే మోసం చేస్తే 10 గజాల లోతుల పాతర పెడతాం అనేది ఏదైతే సిద్ధాంతం మనం ఫాలో అవుతున్నామో, తెలంగాణ బ్రాహ్మణుడు కనుక తెలంగాణలో ఉట్టి తెలంగాణ బ్రాహ్మణ్యానికి ద్రోహం చేస్తే బొందబెట్టుడు తప్ప ఇంకొక మాట ముచ్చటే ఉండదని బాజప్తా స్పష్టం చేస్తున్నాం. ఇప్పుడు అన్నబట్టి బ్రాహ్మణ సోదరులారా, ఇక్కడ 2 విషయాలు, ఉద్యమకారుల నేపథ్యం, బ్రాహ్మణ్యం. కాబట్టి చాలా క్లుప్తంగా వీలైనంత వరకు నీట్గా ప్రజెంటేషన్ చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండపాక రామూర్తి. నేను భారతీయ బ్రాహ్మణ సేవా సమితి అనే ఒక సంస్థను స్థాపించి చాలామంది బ్రాహ్మణులకి మేము హెల్ప్ చేశాము. ఇప్పుడు కూడా మాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, దాని ద్వారా ఎంతోమందికి మేము హెల్ప్ చేస్తున్నాము. అందరికీ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మీరు తెలంగాణ టీవీ ఛానల్స్ అది కూడా చెప్పండి. మా ఛానల్స్ అంటే మైత్రి టీవీ అని ఛానల్స్ ఉన్నవి, మా 12 ఛానళ్ళు ఉన్నవి, యూట్యూబ్ ఛానల్స్. దాని ద్వారా ఎంతోమందికి మేము ప్రమోషన్స్ కానీ అది కానీ చేస్తున్నాం. మాది మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తానని కోరుచున్నాను. మీరు 24 క్రాఫ్ట్స్ చేశారు కదా అంతకుముందు తెలంగాణ. నేను ఇప్పుడు ఏంటంటే నాదేంటంటే అండి, నేను బ్రాహ్మణులకు సహాయం చేయాలని కళాకారులను ప్రోత్సహించడానికి 24 క్రాఫ్ట్స్తో ఒకటి సిఎఫ్సిసి అనే సంస్థను స్థాపించి దాని ద్వారా బ్రాహ్మణ మిత్రులకు అందరికీ ప్రతి దాంట్లో అవకాశాలు వస్తున్నాయి, కానీ ఎవరు మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కనుక వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి నేను నా సంస్థ ద్వారా 24 క్రాఫ్ట్స్ సంస్థను స్థాపించాను. సిఎఫ్సిసి చిత్రసీమ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని. మీరు కుతుబుల్లాపూర్ నియోజకవర్గానికి బాధ్యులుగా ఉన్నారు అన్నగారు. కుతుబుల్లాపూర్ మేడ్చల్ రంగారెడ్డి డిస్టిక్ కుతుబుల్లాపూర్. అన్న సభలో ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. నా పేరు మండవ మధుసూదనం. మాది వరంగల్ స్వస్థలము. ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి కూడా వరంగల్లో ఉన్నప్పుడు అంత చిన్నతనం అయిపోయింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాను. పవన్ కుమార్ గారితో పాల్గొన్నాను. మాది తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం వేదిక అనే ఒక సంస్థ వేధించి సన్నిధాన మహేష్ శర్మ, నేను అనేక సార్లు కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. గద్దర్ గారితో పాల్గొన్నాను, పవన్ కుమార్ గారితో పాల్గొన్నాను. తర్వాత కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన కూడా పాల్గొన్నాను. పని కూడా చేసుకుంటున్నాను. ఒకప్పుడు బ్రాహ్మణిజము అంటే మంచి విలువ ఉండేది. ప్రజెంట్ మన బ్రాహ్మణిజం అంటే అందరికీ కూడా చులకన ఏర్పడింది. సినిమాల్లో కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి, ఇతరుకున్న పరిస్థితికి ఇప్పటికున్న పరిస్థితి చాలా తేడా ఉంది. అదొకటి మారాలి. బ్రాహ్మణులు అంటే ఒక గౌరవం అనేది ఏర్పడాలి అని ఒకటి. ఇది కాకుండా గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు కూడా నేను మనమని మాది వరంగల్ దగ్గర మా అమ్మగారు ఇక్కడే ఉంటున్నాను. అన్ని సంఘాల్లో కూడా చేస్తున్నాను. ఇప్పుడు భారతీయ బ్రాహ్మణ సేవా సంఘం దాంట్లో కూడా అధ్యక్షునిగా ఉన్నాను. అది కాకుండా ఇదే విధంగా ఉండాలి అని చెప్పేసి మండవ ఫౌండేషన్ ఒకటి స్థాపించి అనేక రకాల పేద విద్యార్థులకు కానీ, పేదవాళ్ళకు కానీ, అనాథలకు కానీ ఇప్పటికి కూడా ప్రతి అమావాస్య కూడా అన్నదానం చేసుకుంటూ, ప్లస్ ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతాలన్నీ కూడా జరిపించుకుంటూ వృత్తిపరంగా పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను. నేను మణికొండ గ్రామంలో ఉంటాను. మాది రాజేంద్ర నగర్ నియోజకవర్గం కింద వస్తుంది. దాని బాధ్యతను స్వీకరిస్తానని చెప్పడం జరిగింది. జై తెలంగాణ. జై తెలంగాణ. నా పేరు దేవులపల్లి రంగారావు, సూర్యాపేట వాస్తవ్యుణ్ణి.
ఒక 5 సంవత్సరాలు నా భార్య కూడా మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసింది 95 to 2000 వరకు. గత 30 సంవత్సరాల నుంచి కూడా మా అన్నగారిది తేజోప్రభ పత్రిక ఉంటే దానికి సబ్ ఎడిటర్ కూడా పనిచేస్తున్నాను. ప్రస్తుతానికి సూర్యసేన అనే పత్రికకు రిపోర్టర్గా పనిచేస్తున్నాను. గత 12 సంవత్సరాల నుంచి పోచంపల్లి రమణారావు గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారము 10 సంవత్సరాలు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తులో, బ్రాహ్మణ సేవా సమితిలో, ఇప్పుడు తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమైక్యలో పనిచేస్తున్నాను. నాపై మీరు గౌరవం ఉంచి ఇచ్చినటువంటి ఈ పదవికి తగు న్యాయం చేస్తానని అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ నా పేరు సన్నిధానం మహేష్ శర్మనండి. నేను ఉద్యమంలో కేసీఆర్ ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా నేను ఉద్యమంలో ఉన్నాను. అందరికీ పవన్ గారికి తెలుసు, అందరికీ తెలుసు, వేరే వాళ్ళందరూ కూడా అన్ని విధాలు చెప్పారు, తెలుసు అదే విషయము. నేను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం వేదిక అనేది రిజిస్టర్ చేయించాను 2008లో. దీనికి జి సుధీర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారి సలహాతో మేము ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసాం. సంఘం పరంగా పెద్ద యాగం చేశాను మేడ్చాల్లో 2018లో ఆయుత చండీ మహాయాగం అని పురాణ మహేష్ శర్మ గారి ఆధ్వర్యంలో, ఆయన ఆచార్యత్వంలో, నా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేశాము. అది కాకుండా నేను 2 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. 2016లో కేసీఆర్ గారు నాకు 140 డివిజన్ మల్కాజ్గిరి సీట్ ఏర్పాటు చేస్తానని మైనంపల్లి హనుమంతరావు వెంబడి జగదీష్ గౌడ్ అనే వ్యక్తి టీఆర్ఎస్లో జాయిన్ కావట్లో నాకు సీట్ రాలేదండి. ఆ ఆయుత చండీ యాగంలో నాకు మాట ఇచ్చారు కేసీఆర్. ఇప్పటికి ఆ వీడియో ఉంది, ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇక అదొకటి. ఇప్పుడు నా కంట్రోల్మెంట్ సికింద్రాబాద్ కంట్రోల్మెంట్ బాధ్యత స్వీకరిస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. నమస్కారం. నా పేరు చక్రం నరసింహారావు. నేను నల్గొండలో ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతం గుంటూరులో ఉంటాము. చక్రం అనిల్ కుమార్ ఎంబడి ఉద్యోగంలో నడిచాము. అలాగే తర్వాత ఇప్పుడు రమణ గారు ఎంబడి నడుస్తున్నాము. వారి ఎంబడి అలాగే ఉంటాము. వారు ఎక్కడ పిలిచి వస్తాము, ఉద్యోగంలో పాల్గొంటాము. బాధ్యత ఎక్కడ అమ్మ వారు మాట్లాడకండి సార్. మీ పరిచయం సార్. సభాయ నమః. శ్రీ గాయత్రి మాతాయ నమః. నా పేరు ఉజ్జల శ్యాంప్రసాద్ అంటారండి. నేను మీకు ఇంతకుముందు సుపరిచితం, మిమ్మల్ని కూడా చాలాసార్లు చూశాను. నేను భారత్ పెట్రోల్ జాబ్ చేస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమంలో అయినప్పుడు నేను మాస్క్ వేసుకొని జాబ్ కాపాడుకున్నానికి అప్పటికి మా హెచ్ఆర్లో రిపోర్ట్ పోయింది. నేను రెగ్యులర్ వస్తున్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డి కొట్టిన రోజు కూడా నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ స్ట్రీట్ నెంబర్ 8 మా మిత్రుడింట్లో నా బ్యాగ్ పెట్టుకొని వచ్చి ఈ ఉద్యమకారుల నుండి మా సొంతూరు వేములవాడ. సో వేములవాడలో కూడా ఈ తెలంగాణ ఉద్యమం అప్పుడు మా అందరం అధికారికంగా అనధికారికంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మీతో నేను 3-4 సార్లు సుపరిచితంగా కలిశాను. మీ పేరు? ఉజ్జల శ్యాంప్రసాద్ శర్మ, వేములవాడ. పురాణ మహేశ్వర శర్మ గారు బాబాయ్ అవుతారు. నేను 2020లో వీఆర్ఎస్ తీసుకొని ఇప్పుడు నేను పురోహితంతో పాటు మన బ్రాహ్మణ కార్యక్రమాలలో అత్యధికంగా రావడానికి ముందుకు వస్తున్నాను. ఈ మధ్యకాలంలో మన నామ సంకీర్తన కొడగల రాధాకృష్ణ గారితో నేను నామ సంకీర్తన బాగా వెళ్తున్నా. అందరికీ నమస్కారం. నేను కొత్తపేటలో ఉంటానండి. కొత్తపేట మన బ్రాహ్మణ తెలంగాణ ప్రత్యేకంగా. సో మనకు ఎన్నో కొన్ని లక్షల కష్టాలున్నాయి, నష్టాలున్నాయి. సంఘటితంగా గతం ఏమైందని పక్క పెడితే జరగబోయే దానిలో 99% కాకపోయినా అత్యధికంగా శాతంగా అందరం కలిసి సమిష్టిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దశాబ్దం జరిగినా కూడా మళ్ళీ మనకు తొక్కడం జరగడం అనేది ప్రతి చోట జరుగుతున్నది. సో ఉన్నవారు మన కుటుంబీకులు, మన పూర్వం పుచ్చుకున్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. సో అధికారికంగా మన వాళ్ళు ఎదిగి మనందరం సమైక్యంగా ఉండాలనేది నా అంతరార్థం. మీరు చెప్పిన భావం అదే, నేను చెప్పబోయే భావం కూడా అదే. అందరం కలిసి చేద్దామని సభాముఖంగా చదువు. శ్రీ గాయత్రి మాత. నమస్కారం అండి. నా పేరు సంబరాజు రూప. నేను మీటింగులకు చాలా తక్కువ అటెండ్ అవుతాను, ఎందుకంటే నేను యాజ్ స్కూల్ టీచర్. నమస్కారం అండి. నన్ను ఈ సభకు పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సంబరాజు రూప. నన్ను ఈ బ్రాహ్మణ పరిషత్లో పరిచయం చేసింది పోచంపల్లి రమణారావు గారు. ఉద్యమకారులు అందరినీ నేను చూడలేకపోవచ్చు, చాలా దగ్గరగా చిన్న వయసులో చూసింది చక్రం శ్రీనివాసరావు గారిని. నేను ఆయన వర్క్ చూసిన, ఆయన బిహేవియర్ చూసినాను. నేను చాలా చిన్న వయసులో ఆయన ఏందనేది నాకు తెలుసు. ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపేయాలని నేను కూడా భాగస్వామ్యం అయినాను ఇందులో. మా ఓసీ అంటే బ్రాహ్మణ్స్లు అంటే ఎందుకు అంత తక్కువ చిన్న చూపో నాకు అర్థం కావట్లేదు. మేము ఉన్నాము అనేది ఒకటి గుర్తిస్తే చాలా మంచిది గవర్నమెంట్ వాళ్ళు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు.
మనము పండుగల విషయాలు మీరు చూడదు. పండుగల విషయాలు వచ్చినప్పటికల్లా గత 10 సంవత్సరాల నుంచి ఈ దయచేసి మెయిన్ పాయింట్ ఆలోచన చేయండి. మన మెయిన్ నమ్మకం మన అంతరార్థం ఎంత జరిగినా బయట సొసైటీలో పండుగలు, విశేషాలు, తిథులు, ఆ కార్యక్రమాల 2-3 సంవత్సరాల నుంచి కూడా ఉదయ తీత, మధ్యాహ్న తీత, ఏ తీత అయినా సరే ఒక ఎజెండా తీసుకొని డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని ఉండేటట్టు స్టాండ్గా అందరం సపోర్ట్గా వెళ్తేనే మనకు మన 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 అంతరార్థంలో ఇంకొక చిన్న లోపం జరుగుతుంది. ఈ 6 సంవత్సరాల నుంచి నేను చూస్తూ చెప్తున్నాను. చాలామంది బైండ్లోళ్ళు, తర్వాత తమ్మలు వాళ్ళు, జంగాలు, వైష్ణవులు అంటే డ్రింక్ చేసే వైష్ణవులు, మళ్ళీ తప్పుగా అనుకోకండి. డ్రింక్ అదే దాన్ని తప్పించుకోండి నా ఉద్దేశంలో. అదే దాన్ని ఉండని ఎవరైనా చెప్పవద్దు. దానిలో కూడా మన శ్రీ వైష్ణవులు మనతో సమానం, కానీ బీసీలో కూడా కొంచెం వైష్ణవులు లాంటి వాళ్ళు ఉన్నారు అని విన్నాము. సో చాతాలే నేను దాన్ని డ్రింక్ అని ఒక మాట అన్నా, ఆ సెంటెన్స్ సరే ఏదైనా, బట్ వాళ్ళు దేర్ ఫుల్ డ్రింకర్స్ ఆల్సో, దట్ ఈస్ ఇండికేట్ ఫర్ దట్ మై నాలెడ్జ్. సో తర్వాత జంగాలు, తర్వాత మనకు ఇది చాలా ముఖ్యంగా నేను ఇది చెప్పడానికి మాత్రం వచ్చానండి. తర్వాత మీరు అంతరార్థంగా యుద్ధం మనం ప్రకటిద్దాం యుద్ధంలో, కానీ మన మీద సొసైటీలో పోతున్న కార్యక్రమాల్లో మీరు ఒక మాట నిలిచేది, ఒక అయ్యగారు అది చెప్తున్నారు, ఒక అయ్యగారు ఇది చెప్తున్నారు, ఒక అయ్యగారు ఇది చెప్తుండ్రు, ఎవరు నమ్మను నువ్వు అసలు అయ్యగారా అని ప్రశ్నించిన రోజులు నేను దాఖలా తిన్నా. ఈ ఒక్క విషయం మీద ఫస్ట్ మనం 26-27 క్యాలెండర్లో మనం చెప్పిందంటే తెలంగాణలో 10 జిల్లాలలో కావాలంటే దయచేసి పెద్దవాళ్ళ కాళ్ళు పట్టుకుందాం, ఒక డేట్ మీద నిల్చుందాం అనే అభిప్రాయానికి చేసుకుందాం. ఎవరన్నా రాని సభాముఖంగా యూట్యూబ్లు, వీడియోలు రిలీజ్ అన్నీ ఆపేయమని చెప్దాము. ఎవరికి వ్యక్తిగతంగా ఉండాలంటే మార్కెట్ చేసుకో, కానీ పండుగలు మాత్రం మార్కెట్ చేసుకొని అంటే దసరా వచ్చింది ఉదాహరణ, దసరా నాడు మన 10 జిల్లాల వాళ్ళు ఎవరు నిల్చొని పెద్ద పెద్ద పండితులు ఆగమ శాస్త్ర వాళ్ళతో మాట్లాడుకొని డిసైడ్ అయిన తర్వాత అది మంచి కానీ చెడు కానీ ఉపద్రవం కానీ కానీ నిల్చునే ప్రయత్నం 27 నుంచి వెళ్తే మనకు నిజంగా చెప్తున్నాండి, గర్భగుడిలో దేవుని దగ్గర చెప్పినట్టు మీ అందరూ భగవత్సాక్షులుగా మన మాటకు ఎప్పుడు వెనకడు వేయండి. ఎంతమంది ఇస్తున్నాడు, కోర్టు ఇస్తున్నాడు, వాడు పైసలు ఇస్తున్నాడు, పని చేసుకొని నువ్వు వెళ్ళిపోతున్నాడు, వాడు ఎదుగుతున్నాడు, వాడు అని క్షమించండి సొసైటీలో ఉన్నాడు, ఆయన ఎదుగుతున్నాడు, ఎదిగి అవసరరీత్యా టెంకా కొట్టే వరకు బ్రాహ్మణత్వం, తర్వాత నువ్వెంత బాగుంటున్నావు. ఇంకొక చివరికి మాట, దయచేసి ఎవరైనా నాన్ వెజ్ ఫ్రెండ్షిప్తో పార్టీలు చేయాలని అనుకుంటే ఎవరైనా మన మిత్రులు, నేను ఇంతవరకు కూడా పోలేని, నేను బీపీసీఎల్లో టాప్ లెవెల్ ఆర్డర్లలో కూర్చున్నాను, నా విద్యతని అందరితో పాటు కూడా టేబుల్లో కూర్చున్నాను, కానీ ఏనాడు కూడా నేను గుడ్డు తినలే. ఎవరైనా మన ఫ్రెండ్షిప్ ఉంటే దయచేసి క్యాపులు, మాస్కులు పెట్టుకొని ఫ్రెండ్షిప్ పోయింది. తినేవాళ్ళు మన మిత్రులు కూడా ఈ మెసేజ్ పాస్ చేద్దాం, దయచేసి వాళ్ళతో కూర్చొని తాగుడు తినుడు అని లేకపోతే 27లో మన కింగ్, మన మాటకు ఒక్క మాట చెప్తే 1000 బాణాలు వెళ్తాయండి. ఈ రెండింటిని దయచేసి అర్థం చేయండి. ఎవరికి కాదు, కడుపులో రగులుతున్న బాధ కొద్ది తప్పించి నా వైబ్రేషన్ చూడండి, నా బాధ చెప్పాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నా పేరు కొట్రా సతీష్ కుమార్. నేను 2008లో హైదరాబాద్ రావడం జరిగింది. 2008లో అప్పుడే స్టార్ట్ అయింది ఉద్యమం అన్నది. మా ఫాదర్స్ వాళ్ళు కూడా, మా ఫాదర్ కూడా 69 ఉద్యమంలో స్టేషన్లో ఉండడం జరిగింది, పోలీస్ స్టేషన్లో. వాళ్ళు సాధించలేకపోయారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసమని మేము బ్రాహ్మణులుగా డిగ్రీలు చదువుకున్న ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఎంబీఏ చదవటం జరిగింది, ఎస్ఏపీ కూడా చదవటం జరిగింది. అయినా కానీ ఆ సమయంలో ఉద్యమం స్టార్ట్ అయింది. మరి తల్లిదండ్రులు ప్రయత్నించినా జరగలేదు. కానీ మా మలిదశ ఉద్యమంలో మేము తలుచుకుంటే జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ ఉద్యమం రావటం జరిగింది. ఫస్ట్ అప్పుడు ఆ ఉద్యమ సమయంలో మొత్తం రాజకీయ ఉద్యమమే నడిచింది. రాజకీయ ఉద్యమం అప్పుడు ఉద్యోగాలు పోగొట్టుకున్నాం. ఉద్యోగాలు పోగొట్టుకొని సమైక్యాంధ్ర నాయకులందరూ కూడా ఆంధ్ర నుంచి వచ్చి మీటింగులు పెట్టడం జరిగింది. అప్పుడు జై తెలంగాణ అనే నినాదంతో ఫస్ట్ టైం వాళ్ళు బస్సులు వేసుకొని వచ్చినప్పుడు అదే వర్షంలో వాళ్ళ యొక్క బ్యానర్లు వాళ్ళ ముందరే చించడం జరిగింది అదే బస్సుల్లో. అయితే వాళ్ళందరూ వీడియో షూట్స్ చేసుకున్నారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా మన బ్రాహ్మణుల్లో చాలామంది ఇట్లున్నారు, కానీ ఎవ్వరూ బయటికి రాలేదు. ఎందుకంటే నేను ఈ ఉద్యమ సమయం అప్పుడు ఈ మన సుందరయ్య కళాభవనంలో మీటింగులు చాలా జరిగినాయి. దాంట్లో నేను కూడా పార్టిసిపేషన్ జరిగింది. మన కోదరరామ్ సార్ కానీ, విమలక్క కానీ వీళ్ళందరితో కూడా చేయటం జరిగింది. తర్వాత సాగరహారం, తర్వాత మిలియన్ మార్చిలో కూడా
జరగటం జరిగింది. మిలియన్ వార్చ్తో కోదండరామ్ సార్తో పాటు అరెస్ట్ కావడం జరిగింది. అదేవిధంగా తప్పించుకొని మొత్తానికైతే మన హిమాయత్ నగర్ దాకా పరుగులు పెట్టడం జరిగింది. దొరకకుండా జరిగింది. అట్లా ఏమైందంటే ఆ ఉద్యమ సమయం అసలు మనం ఏం చేస్తున్నామో తెలియదు. ఆ ఉద్యోగాలు పోయినాయి. అప్పుడు ఎంత వచ్చేది? 7,000 వచ్చేది ఉద్యోగం. ఆ ఉద్యోగం పోయిన తర్వాత 2,000కు ఉద్యోగం చేరింది మళ్ళీ. ఎందుకంటే సెలవులు ఇవ్వట్లేదు ఉద్యమాల్లో పోతుంటే. నువ్వు వారానికోసారి సెలవు పెట్టుకుంటా అంటే ఎట్లా ఇస్తారు నీకు? అది ఇచ్చేది కాదు. అయినా ఉద్యమంలో పోయా. ఆ విధంగా అయితే ఈ సమయంలో మీటింగ్స్ జరిగే సమయంలో సుందరయ్య కళాబలం భవనంలో మీటింగ్స్ జరిగినప్పుడు ఇట్నే కూర్చోవడం జరిగింది, రౌండ్ టేబుల్. ఆ సమయంలో అన్ని సంఘాలు వచ్చినాయి, అనేక కుల సంఘాలు, మత సంఘాలు, కుల సంఘాలు అన్నీ వచ్చినప్పుడు బ్రాహ్మణులు తెలంగాణ ఉద్యమంలో లేరు అని ఒక వ్యక్తి అన్నప్పుడు నేను ఒకటే అన్నా, నా తెలంగాణ మన దాశరథి గారు చెప్పినటువంటి ఆ యొక్క గీతాన్ని దాన్ని చదవటం జరిగింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఫస్ట్ ఎవరు చెప్పిర్రా చెప్పని చెప్పిన. తర్వాత కాళోజీ నారాయణరావు ఎవరైనా, వట్టికోట ఆల్వారస్వామి ఎవరైనా, వాళ్ళందరూ బ్రాహ్మణులు కాదా? వాళ్ళే అసలు ఆది నుంచి ఫస్ట్ నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు వాళ్ళే ఆ ఉద్యమంలో ఉన్నటువంటిది ఎక్కువ పర్సెంట్ ఉన్నది బ్రాహ్మలే. వాళ్ళ గీతాలు రాయటం జరగటం తర్వాత దాని తర్వాత ఉద్యమాలు అన్నది ఒక పునాదిగా తీసుకొచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి బ్రాహ్మణులు అనేవాళ్ళు ఉద్యమాల్లో మొదటి నుంచి ఉన్నారు, మలి దశలో ఉన్నారు, తొలి దశలో ఉన్నారు అనే విషయం చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఉద్యమ సమయంలో నేను ఈ మన అప్పుడు ఎమ్మెల్యే మన సతీష్ గారు అని ఒక ఎమ్మెల్యే గారు కొడుకున్నారు. వారు కెప్టెన్ సాబ్ గుర్తురాట్లు ఒకేసారి. అయితే ఆ ఉద్యమ సమయంలో అనేక రకాలైనటువంటి ఇవి జరిగిన తర్వాత రెండో విషయం ఏంటంటే ఆజాద్ ఫోర్స్ అన్న, ఈ ఉద్యమం అనేది 1 నిమిషం 2 నిమిషాలు. తెలంగాణ ఆజాద్ ఫోర్స్లో ముఖ్య భూమిక జరిగింది. తెలంగాణ ఆజాద్ ఫోర్స్ శ్రీనివాస్ గారు తెలిసే ఉంటుంది, శ్రీనివాస్ గౌడ్. వారి ద్వారా తెలంగాణ ఆజాద్ ఫోర్సు తర్వాత ఈ విధంగా జరగడం జరిగింది. ఆ తెలంగాణ ఆజాద్ ఫోర్సు తర్వాత ఫేస్బుక్ యూనియన్ ఉండేది. అప్పట్లో ఫేస్బుక్ యూనియన్ ఉండేది. అప్పుడు ఇప్పకాయల శ్రీధర్ అని ఫేస్బుక్ యూనియన్ ఉన్నది. ఇప్పకాయల శ్రీధర్ గారి ద్వారా మీటింగులు ఇలాంటివే చాలా జరగడం జరిగింది. అక్కడ కూడా సర్టిఫికెట్ ఇష్యూ చేశారు, సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే మన బ్రాహ్మణులకి మనం ఏంటంటే చెప్పుకోము, అందరూ చెప్పుకుంటారు, మన వాళ్ళు బ్రాహ్మణులు చెప్పుకోరు. ఉద్యమంలో ఉన్నా అని చెప్పుకోవాలన్నా భయం, జై తెలంగాణ అంటే భయం. ఈ మన బ్రాహ్మణ మీటింగ్లలో కూడా జై తెలంగాణ అంటే ఒక రకంగా చూసేవాళ్ళు. అంతెందుకు మీకు నమస్తే తెలంగాణ పేపర్లో వెనక వైపు బ్రాహ్మణులు ఎప్పుడైతే మన తెలంగాణ 2014 వచ్చినప్పుడు సిఎల్ రాజ్యం గారు పెట్టినటువంటి మీటింగ్లో మొత్తం వరుసలో ఉన్నటువంటి మేమే కూర్చున్నాం. నేను మన కురుపుల శ్యాంప్రసాద్ అన్నగారు తెలుసు, మేమందరం జై తెలంగాణ అంటాం జరిగింది. అంటే ఈ బ్రాహ్మణ సంఘాలు కూడా బ్రాహ్మణులు ఎప్పుడైతే విడిపోయినరో మన బ్రాహ్మణులు అందరూ కూడా మన తెలంగాణ అన్న పదంలో ఉన్నటువంటి సంఘాల్లో మాత్రమే ఉండాలన్నది నా ఉద్దేశం. అంతేగాని అది ముందర తెలంగాణ పదం లేకుండా కనుక ఉన్నట్లయితే మనకి అస్తిత్వం లేదు. నేను 1-2 సంఘాల్లో ఉన్నా, కానీ ఒకటే చెప్పా, ముందు తెలంగాణ పదం ఉంటేనే నేను చేరతా, లేకపోతే నేను చేరా, నాకు అవసరం లేదు. పదం ఉండాలి, జై తెలంగాణ అనాలే, మన హక్కుల కోసం మనం సాధించాలి. ఇట్లాంటి విషయాలు లేకుండా ఉట్టి మామూలుగా తీసుకొచ్చి వాళ్ళు వేరే అన్నప్పుడు మనకి కొద్దిగా బాధ అనిపిస్తుంది. మన అస్తిత్వం మనం చెప్పుకోలేనప్పుడు మరి ఎందుకు మన బ్రాహ్మణ సంఘాలు ఓకే మంచిది, మన కుటుంబం మన అంటే ఇప్పుడు పరిస్థితి అప్పుడు ఓకే థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మా కుట్ర సతీష్ శర్మ గారి ఉద్యమ మిత్రురాలు సోగరా బేగం ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ లో కూడా పనిచేస్తారు. ఓట్ నీడ్ గ్యారంటీలో స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నా, అక్కడ కూడా ఇదే సంగతి. అన్న మీరు జై తెలంగాణ మీరు మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సభకు వచ్చిన నమస్కారాలు తెలుపుతూ ఇస్తున్నాను. మాట్లాడండి. నా పేరు మార్పాక నాగన్న అండి, మాది మంతిని గ్రామం. నేను ఎక్కువ సంఘాలలో ఎప్పుడు రాలేదు, నాది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం.
నేను చిన్నప్పటి నుంచి స్వయం సేవకుని. కానీ నా సూచన ఒకటి ఉంది బ్రాహ్మణులందరికీ, బ్రాహ్మణ సంఘాలకు కూడా. టీవీలలో పిచ్చ డిబేట్లు చేసే మన బ్రాహ్మణుల గురించి కూడా నేను చాలామందిని తిట్టాను కూడా. ఒక ఇద్దరు ఫేమస్ వాళ్ళనే నేను ఏబిఎన్లో ఒకప్పుడు ఒక 2 నెలలు పనిచేసినప్పుడు ఒక వ్యక్తి వచ్చి పిచ్చ చెప్తుండే, అర్థం లేకుండా. అట్లాంటివి ప్రజలకు చెప్పి మనం భయపడితే మనల్ని హేవయించుకుంటారు బ్రాహ్మణులు. అంటే ఓడు చెప్తాడు రక్షాబంధన్ వస్తే ఈ టైంలో రాఖీ కట్టకపోతే కుంభకర్ణును గతి పడుతుంది అని చెప్తాడు. ఇయ్యరే, మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది. అవునన్నా, అది ఎంత ఫాల్స్. కుంభకర్ణునికి రక్షాబంధన్కు సంబంధం ఏంటి? అసలు మనం ఏం చెప్తున్నాం సమాజానికి? మన ధర్మసింధు ఏం చెప్తున్నది? మన వేదాలు ఏం చెప్తున్నాయి? మన పురాణాలు ఏం చెప్తున్నాయి? మన పండుగలు ఏం చెప్తున్నాయి? 30 క్యాలెండర్లు, 30 అవి పంచాంగాలు వస్తే 3 రకాలే ఉంటాయి. 30 రకాలుగా తిథులు ఇస్తారు. ఓడు ఏకాదశి 11ంటికి అంటాడు, ఓడు ఏకాదశి 5 దాకా అంటాడు. అది ఎంత తప్పది? నా ముందరనే ఎంతోమంది కామెంట్ చేశారు, అన్న నువ్వు బ్రాహ్మణివి కదా, కరెక్ట్ చెప్పు, నీకు తెలుస్తుంది కదా ఈ పంచాంగాలు అంటే. నాకు పట్టించుకోకురా భయ్, తిథి ఇది అని చెప్తాను నేను. హలో అంటే రాఖీ కడితే ప్రాబ్లమా అన్న అని వచ్చాడు. 12 వరకు రాఖీ కట్టకూడదు అంటే, అరే పిచ్చనా కొడుక, రాఖీ సమయం ఉన్నదే 11 దాకా, నువ్వు 12 తర్వాత కట్టకూడదు అని చెప్పి 11 దాకా కడితే కుంభకర్ణుడి అదే అవుతుంది అని చెప్పి మన వాళ్ళు లేనిపోని ప్రేలాపన ఒక టీవీలో వచ్చింది, నేను చూశాను. అభూత కల్పనలు చేసి అభూత కల్పనలు, తర్వాత వాళ్ళ ఇష్టరాజ్యం. అది మనం ఏం చేయాలి? యూనిటీ అయ్యి అట్లాంటి వాటిని ఖండించాలి. మన బ్రాహ్మణులే పోతున్నారు. మనం ఒక సంప్రదాయాన్ని ఫాలో అవుదాం, కొంచెం డిసిప్లైన్. ఏంటంటే వారు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు మాట్లాడుకుంటారు. చాలా డిసిప్లైన్గా ఉండాలి సమాజంలో. మన పట్ల ఈరోజు మేము ఉంటాం, మాకు ఎక్కడ పోయినా స్వామి అని పిలుస్తారు. ఎందుకంటే మేము ఆ లెవెల్లో, నేను సంఘంలో ఉన్నా ఆ లెవెల్లో ఉంటాను, నాకు అంత రెస్పెక్ట్ ఇస్తారు. నేను బయట కంపెనీలో ఉన్నా నా దిక్కే వాడు చూడడు. ఏదైనా నాకు చెప్పాలంటే కూడా భయపడతారు. వేరే మ్యాటర్స్ ఇట్లా పార్టీలు ఉన్నాయి రండి అని, దెన్ ఎవర్ కాల్డ్. నేను రాను అని వాళ్ళకి తెలుసు కాబట్టి నన్ను పిలువరు వాళ్ళు. అట్లాంటిది మనం స్టాండర్డ్ నిల్చోబెట్టుకోవాలని మన బ్రాహ్మణులకు చెప్పాలి. కొంతమంది పూజారులు ఈ రకంగా తయారైనారు కదా, అంటే నేను తిట్టకూడదు కానీ మన వ్యవస్థను, ఎవరి ఇంటికి వాడు పిలుస్తున్నాడు మనం ఏదో కార్యక్రమం చేయండి, మీ ఇంట్లో ఏం వండారు నాకు కొంచెం పంపించండి. ఏంది అది? మా ఫ్రెండ్తోనే జరిగింది ఈ విషయం. ఒక రెడ్డి, అరే నువ్వేమో ఇంత నీళ్లు తాగవు, మేము పోతే వాళ్ళు కూల్ డ్రింక్ తెప్పిస్తే కూడా నేను అవాయిడ్ చేస్తే వాడు నన్ను అడుగుతున్నాడు, ఆయన చూడు నాకు పంపించు అంటున్నాడు, నువ్వు తినకుండా వెళ్ళిపోతున్నావు అంటున్నాడు. ఈ రకంగా మనం చాలా కంట్రోల్ పెట్టాలండి. తప్పకుండా మన సంఘం ఇక్కడ నుంచి అందరం ఒకటిగా తయారై ఇది మనం చాలా మార్పు తీసుకురావాల్సి ఉంది. లేకపోతే ఉద్యమకారుల వేదిక సంప్రదాయ సనాతన సంప్రదాయం కూడా కాపాడుతుందన్న. ఏంటంటే వజ్జల చంద్రమౌళి శాస్త్రి గారు, వారు తిరుపతిలో ఎంతమంది సంస్కృత ఉపన్యాసాలు ఇచ్చినా వారు ఉన్నన్ని రోజులు వాళ్ళ సంస్కృత ఉపన్యాసానికి ప్రప్రథమ బహుమతి వచ్చేది. తర్వాత ఒకప్పుడు మా చిన్నప్పుడు నేను ఇంకొక విషయం చెప్తాను. మా చిన్నప్పుడు ఏంటంటే ఏ పండితుడు అయినా కానీ, ఇప్పుడు మా మంత్రిలో కూడా దూలం సిద్ధాంతి గారు అని పెద్ద పండితుడే, నేను ఎంతోమందిని చూశాను. గుంటూరులో కూడా నేను సంఘ కార్యక్రమం వీపీ కార్యక్రమం చేసినప్పుడు నేను చూశాను. వాళ్ళు ఎట్లా ఏదైనా అడిగితే తిథి అంటే లెక్కలు వేస్తారు. ఏదో రామన్ క్యాలెండర్ తీసుకొని కంప్యూటర్లో కొట్టి ఓడికి 3ంటికి తిథి వస్తుంది, ఆ కొట్టుడు కూడా సరిగా రాదు మనకు. రామన్ క్యాలెండర్ కొడితే దానిలో డేటు టైమ్స్ కరెక్ట్ కొట్టకపోతే తిథులు వాడు ఎట్లా ఇస్తాడు? 24 hours తిథి ఇస్తాడు. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు లేదు? అంటే అది మ్యాథమెటికల్గా నేను అబ్జర్వ్ చేశాను. చాలా అందరూ కొంచెం నేర్చుకుందాం ఏంది ఇది అని నేను ఒకసారి చూశాను. మీ అంశాలన్నీ ఖచ్చితంగా అది మనం బ్రాహ్మణ సంఘాలలో పెట్టి అది కొంచెం ఎడ్యుకేట్ చేయాలి మన వాళ్ళను అని. ఇంకోటి పూజారులందరికీ మనం రెస్పెక్ట్గా బతకమని చెప్పాలి. లేని వాడి ఇంటికి పోతే మన సమాజం, మన పూర్వీకులు, మన
చతుర్వేదాలు మన అన్నీ ఏం చెప్పినాయంటే ఉన్నవాని ఇంట్లో ఫ్రీ పైసలు తీసుకో, లేని వాళ్ళ ఇంట్లో ఫ్రీ చేయి. తెలంగాణ అందరికీ ఒకటే రేటు పెట్టకండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో 10-20 వేలు, సపోజ్ మా అక్క వాళ్ళ ఇంట్లో చేస్తే 30,000 తీసుకున్నావు. ఒక లేని వ్యక్తి ఇంటికి పోతే వాడు 5,000 ఇస్తే 5 సంభావన 5,000తోనే చేస్తలేరు మన వాళ్ళు. రామంటారు అనేది పైసలు లేని వాళ్ళు పిలిస్తే ఏమి ఒక 2 పాయింట్లు మీరు నోట్ చేసుకొని అందరు ఎడ్యుకేట్ చేయండి. అన్న ఇంకొకటి ఏంటంటే సార్ చెప్పిన మాట ఫ్రీగా చేస్తారా అంటే పురోహితులు ఉన్న వాళ్ళు చాలామంది ఫ్రీగా చేసే సంప్రదాయం మొదటి నుంచి వస్తుంది. పోతన మాత్యుడు మన తెలంగాణకి మూలం. ఆయన్నే కవికులు హాలికులైనా పర్లేదు కానీ మనం భజన చేయొద్దు అనే మూలాలు మన ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ బ్రాహ్మణులకు భజన చేసుడు అయితే తెలియదు. ఇప్పుడు సార్ వాళ్ళు అనేది ఏంటంటే ఎక్కడి నుంచో ఎడిక్ట్ అవుతున్నారు, అది కాకుండా కాపాడుకోవాలి. అది థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ సార్ మాట్లాడండి సార్. పేరు చెప్పండి. డైరెక్టర్ కరీంనగర్ సార్, మీ నాయనకి ఏమి ఇష్టం? బ్రాండ్ ఇష్టం అయ్యగారికి పంపించాలి. జై తెలంగాణ. నా పేరు మధుసూదన్ రావు, తార్నాకలో ఉంటాను. ఫస్ట్ టైం మీటింగ్కి రావడం. మీ పేరు చెప్పండి సార్. మీ పరిచయం. నేను రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం ఖాళీలో ఉన్నాను. చెప్పండి సార్ మీ పేరు. చెప్పాను. నా పేరు మధుసూదన్ రావు, రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను. ఫస్ట్ టైం మీటింగ్కి రావడం. ధన్యవాదాలు సార్. జై తెలంగాణ సార్. తెలంగాణ స్ఫూర్తితో వచ్చారు మీరు. అమ్మ మాట్లాడతారు రజనీ గారు, మాట్లాడు తర్వాత కదమ్మా లైన్ పద్ధతి. మధును అటుకో అటుదిక్కిపోతారు, పోయిన తర్వాత మీరు మాట్లాడండి. జై తెలంగాణ. తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమ పొలిటికల్ వింగ్లో ఉంది. ఫస్ట్ అసలు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ గురించి బ్రాహ్మణ జేఏసీ ద్వారానే రేవంత్ రెడ్డికి తన ద్వారానే లేఖ పంపించడం జరిగింది. దాంతోపాటు మహేష్ కుమార్ గౌడ్తో నేను మొన్న మాట్లాడాను. ఆయన కూడా ఏంటంటే ఉద్యమకారులు అందరం కలుస్తామని చెప్పాము. అదే కాకుండా ముఖ్యంగా ఏదైతే సంక్షేమ పరిషత్ దాని విషయంలో కొంచెం ఆపండి అని హర్కర వేణుగోపాలరావు గారు మాతో చెప్తే ఫస్ట్ వీడియో కూడా తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ నుంచి ఆ వీడియో కూడా రిలీజ్ చేసిన 2-3 months లోపల నేను బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని రేవంత్ రెడ్డి గారిని కలిసిన. అందరినీ పక్కకు పెట్టి ఎవరికో ఏందో ఏం తెలియకుండా అది చేశారు, రాజకీయం చేశారు. అంతే అన్న, అది మాత్రం కరెక్ట్. తర్వాత చెన్నూరు గారు. నా సోదర సమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఇప్పుడు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఎంత తెలంగాణ ఉద్యమాలు చేసి తెలంగాణను తీసుకొచ్చినా కూడా ఆంధ్ర వారి చేతిలోకి మన పరిపాలన వెళ్ళిపోతుంది అనే దాని మీదనే కదా ఇప్పుడు మనం ప్రస్తుతం తీసుకున్న కంటెంట్. సరే, మన సనాతన ధర్మము ఇవన్నీ ఎలా కాపాడాలో అవి నెక్స్ట్ మీటింగ్లో పెట్టుకుందాము. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల వేదిక ద్వారా ఎంతమంది ఉద్యమంలో పాల్గొన్నారన్నది మనకిప్పుడు ఈ క్లారిటీగా ఇప్పుడు మన వాళ్ళు వచ్చిన వాళ్ళే కొంతమంది ఉన్నారు కదా, అందరూ ఉద్యమకారులు. అది ఇక్కడ కొంతమందే ఉన్నారు. వీరికి ఎలా న్యాయం చేయాలి అన్నదాన్ని బట్టి ఒక మెమోరాండం తయారు చేసి సీఎం గారికి, మినిస్టర్స్ అందరికీ దగ్గరుండి, మన సుధాకర్ అన్న అయితే పాపం అందరి గురించి, ఉద్యమకారుల గురించి, మన పవన్ కుమార్ శర్మ గారు వాళ్ళైతే రోజు మాట్లాడుకోవడం నేను వింటా. కాబట్టి అందరికీ మన తెలంగాణ ఉద్యమకారులకు ఏదో ఒక న్యాయం జరగాలి అనే దిశగా వాళ్ళు చాలా రోజుల నుంచి దీని మీద ఒక వర్కౌట్ చేస్తున్నారు. దాన్ని నాకు తెలిసిన సమాచారం, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి 15th వరకు అందరి బయోడేటాస్ తీసుకొని 15 తర్వాత ఈ
15 days లోపల మొత్తం ఫిలప్ చేస్తారు అని పిసిసి గారు నిన్న ప్రకటించడం జరిగింది. మేము దానికి మీటింగ్కి వెళ్ళినాం. ఇప్పుడు మనం ఏది ఆలస్యం చేయకుండా ఎవరికి ఏది ఎందులో సెట్ అవుతుందో మీరే మాట్లాడుకొని ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి అందరికి పక్షాన మేము అందరికీ ఒకరికొకరు ఉన్నామనే నినాదం వాళ్ళకు వినిపించేటట్టు ఉద్యమకారులందరికీ న్యాయం జరిగే విధంగా ఎలా చూస్తారో పెద్దలందరూ మీరందరూ ఎలా అదేస్తే అంటే కొంతమందికి ఒక దగ్గరికి పోయే యాక్సెస్ ఉండకపోవచ్చు, ఒక దగ్గరికి వెళ్ళొచ్చు. దానికి నేను పార్టీలో 20 సంవత్సరాల నుంచి ఉన్నా కాబట్టి ఏ విధంగా అయితే దాన్ని తీసుకుపోగలుగుతామో, ఎందుకంటే అందరి పక్షాన అందరిలో నేను కూడా మీ లోపల ఉన్నా కాబట్టి దానికి కావలసిన సహాయం నేను చేస్తా. అంటే సహాయం చేసే అంత పెద్దదాన్ని కాదు, కానీ దానికి ఏమన్నా అవసరం ఉంటే కంపల్సరీ నేను తోడ్పాటుగా ఉంటా అని తెలియజేస్తూ మరి ఒకసారి జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ. పొలిటికల్ వింగ్లో ఉంది. ఫస్ట్ అసలు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ గురించి బ్రాహ్మణ జేఏసీ ద్వారానే రేవంత్ రెడ్డికి తన ద్వారానే లేఖ పంపించడం జరిగింది. దాంతోపాటు మహేష్ కుమార్ గౌడ్తో నేను మొన్న మాట్లాడాను. ఆయన కూడా ఏంటంటే ఉద్యమకారులు అందరం కలుస్తామని చెప్పాము. అదే కాకుండా ముఖ్యంగా ఏదైతే సంక్షేమ పరిషత్ దాని విషయంలో కొంచెం ఆపండి అని హర్కర వేణుగోపాలరావు గారు మాతో చెప్తే ఫస్ట్ వీడియో కూడా తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ నుంచే ఆ వీడియో కూడా రిలీజ్ చేసిన 2-3 months లోపల నేను బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని రేవంత్ రెడ్డి గారిని కలిసిన అందరినీ పక్కకు పెట్టి ఎవరికో ఏందో ఏం తెలియకుండా అది చేశారు, రాజకీయం చేశారు. అంతే అన్న, అది మాత్రం కరెక్ట్. తర్వాత చెన్నూరు గారు సభాయనమా తెలంగాణ ఉద్యమం విషయానికి వచ్చినప్పుడు అతి పిన్న వయసులో 1977లో ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా నా ప్రస్థానం మొదలుపెట్టాను. అప్పట్లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే, అప్పట్లో నల్గొండ జిల్లా నుంచి చక్రరాజు వాసుదేవరావు గారు మంత్రిగా తీసుకోవడం జరిగింది. ఉద్యమం ఒక ఊపందుకొని ఏర్పాటయ్యే దశలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి తీసుకొని దాన్ని ఆ ఉద్యమాన్ని అక్కడ ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఈ ఉద్యమాన్ని చేపట్టిన ఎందరో మహానుభావులు ఉన్నారు. జయశంకర్ సార్ కానీ ఇంకా కొంతమంది, దాని తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు గారు చేసిన ఉద్యమ రూపం తీసుకొచ్చి ఉద్యమంలో తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా చేయించి తెలంగాణ సాధనలో పోరాటం చేసిన సంఘటనలో నేను అప్పటికి అనుకోకుండా ఉద్యోగంలోకి రావడం జరిగింది. ఈ రెవెన్యూ ఉద్యోగంలో చేస్తున్న పరిస్థితుల్లో అప్పుడు జేఏసీ కమిటీ ఒక కన్వీనర్గా ఉంటూ ఈ వంట వార్పు, ఈ తర్వాత మోటార్ సైకిల్ బైక్ ర్యాలీలు, రకరకాల వీటిల్లో పూర్తి బాధ్యత తీసుకొని నా ప్రయాణం సాగింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఆఫ్టర్ నా రిటైర్మెంట్ తర్వాత ఈ తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ సబ్జెక్ట్కి వచ్చినప్పుడు ఈ బ్రాహ్మణ సంఘంలో మనం ఉండటం అవసరమనే భావనతోటి ఒక పక్క చూస్తే ఇప్పుడు నాకు ఎందుకు ఒక మాట అనిపిస్తుంది. భానుమూర్తి బాబాయ్ అని పిలిచేవాళ్ళని ఆయనకు వాస్తవానికి చెప్పాలంటే ఆయన ఆత్మ మన మధ్యనే తిరుగుతుండొచ్చాము దాదాపు 100%. కారణం ఏమిటంటే ఆయన చేసిన కృషి బ్రాహ్మణులు అనే వాళ్ళకి అర్చకులు అనుకోండి, ఇవాళ కొన్ని వేల మందికి ఒక జీవనోపాధి కల్పించే పరిస్థితి క్రియేట్ చేయడానికి జరిగిన అవకాశాలని ఆలోచన చేయగలిగిన గొప్ప వ్యక్తిగా ఇవాళ మనం భానుమూర్తి గారిని ప్రత్యేకించి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భానుమూర్తి బాబాయ్ తర్వాత ఉపేంద్ర శర్మ గారు ఆయన బాబాయ్ అనేవాళ్ళం. ఇప్పుడు అనుకోకుండా ఈ పవన్ కుమార్ గారిని కూడా నేను బాబాయ్ అని పిలవాలనిపించే పరిస్థితుల్లో నేను ఉన్నాను. కారణం ఏమిటంటే ఒక ఉద్యమ రూపు కానీ ఒక ఉద్యమ రూపు తీసుకురావడానికి కానీ ఒక ఆలోచన పరిణామ క్రమంలో ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలి అనే ఆలోచన కల్పించిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఆ తర్వాత కూడేవాళ్ళందరూ మన సమూహంలో అందరం కూడతాము, ఇది సహజంగా జరిగే విషయం. ఈ ఆలోచన ఈ ఒక రూపకల్పన చేయడంలో ఆ పరిణామ క్రమంలో ఇవాళ మనం పవన్ కుమార్ శర్మ గారిని మనందరం అభినందించే పరిణామం. దీనికి తోడు మనందరూ కూడా కొన్ని జిల్లాకు సంబంధించిన కమిటీలు
ఇక మిగిలిన విషయానికి వచ్చినప్పుడు అవన్నీ ఏర్పాటు చేయడంలో వాళ్ళు చాలా నిమగ్నమై ఉన్నారు. అది ఒక ప్రత్యేకమైన ఏర్పాటు. తర్వాత జరిగిన పరిస్థితులు చూస్తుంటే ఇవి సరే ప్రభుత్వం ఏర్పాటు అనేది జరిగిన విషయం ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఇప్పుడు మనం మేడం చెప్పింది కారణం ఏంటంటే ఇది జరిగే ప్రభుత్వం ఇది బ్రాహ్మణులకు అనుకూలంగా ఎక్కడుంది అనే పరిస్థితి ఆలోచించడం మాత్రం ఏమైనా పడిపోయారు. కారణం ఏమిటంటే భానుమూర్తి బాబాయ్ గారితో పనిచేసిన పరిస్థితుల్లో కొన్ని వేల మందికి రకరకాల విద్యా పథకం కానీ లోన్స్ కానీ అప్పుడున్న ఆ ప్రభుత్వం చేసిన సహాయాన్ని మనం వాడు చెప్పుకోవాల్సి వస్తుంది. అది చెప్పకపోతే తప్పదు కూడా మనం, ఎందుకంటే చేసిన వాడి గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. అప్పుడు జరిగిన సహాయాలు జరిగినాయి. ఇవాటి పరిస్థితులు చూసి గమనించినప్పుడు మాత్రం మన గురించి పట్టించుకునే నాదుడు లేదని మాత్రం పూర్తిగా అర్థమైపోతున్నది. దీనికి గల కారణాలు ఏమిటో, ఈ పరిణామక్రమం ఎందుకు మారిందో, మరి అది ఈ ప్రభుత్వం చేతిలో కూడా అదే కార్పొరేషన్ అదే బ్రాహ్మణ సంఘాన్ని ఎందుకు ఆ పద్ధతులు నడవలేకపోయిందంటే కొన్ని ఆర్థిక పరిస్థితులు కారణం అంటున్నారు. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కొన్ని వర్గాలకు సంబంధించిన కుటుంబాలు బీద కుటుంబాలు ఉన్నాయి. ఈ బీద కుటుంబాలు బ్రాహ్మణుల్లోని మనం చూసినప్పుడు ఒక 60 గజాల జాగ్ కొనుక్కొని అక్కడ పిల్లల్ని చదువుకుంటూ ఏదో ఈ భోక్తగా పోయి సంపాదించుకునే పిల్లలు కూడా ఒక పరిస్థితుల్లో మేము ఇందులో అప్పట్లో ఈ మనం పోచంపల్లి తమ్ముడు రమణారావుతో కలిసి పనిచేసిన సంఘటనలలో వాళ్లకు ఈ విదేశీ విద్యా పథకంలో పేర్లు రాయించి పంపించడం చేసినాం. జరిగిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటంటే అటు రెంటనేడు రావణ కథ అయిపోయింది. కారణం ఏంటంటే అక్కడ పోయి వాళ్ళు ఇరుక్కున్నారు, ఇక్కడేం పాపం వీళ్ళకి డబ్బులు పంపించే పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో వాళ్ళక్కడ వీళ్ళు ఇక్కడ ఆగమయ్యే పరిస్థితులు వచ్చినాయి. వీళ్ళకి పంపడానికి ఏదో అమ్ముకుందామంటే ఏదో ఒక ఎకరం భూమి లేదు, వాడు ఏదో 60 గజాల జాగాలు ఇల్లు కట్టుకొని పౌరవిత్యం చూసుకునేవాడికి కూడా అనుకోకుండా అప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మా పిల్లగాడిని కూడా చదివించుకోవాలి అనే దాంట్లో బీటెక్ ఇతర దేశాలు చదివితే పెద్ద ఉద్యోగం వస్తుందనే పరిస్థితుల్లో పంపించారు. పంపించిన ఇప్పుడు ఈ సందిగ్ధ స్థితిలో వాళ్ళు అడకత్తలో పోకచక్కలు నలిపోతున్న పరిస్థితి మాత్రం ప్రత్యేకించి ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వాలు మారచ్చు, ప్రభుత్వాలు మారినా జరిగిన పరిణామాలలో జరిగిన పథకాలు ఏమున్నాయి, వాటి పట్ల జరుగుతున్న పరిణామాలు ఏమున్నాయి, అప్పుడు ఆ పథకాల్లో లబ్ధి పొందిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా అవగాహన రాహిత్యంతో వదిలేసే పరిస్థితులు. కారణం ఏంటంటే అవగాహన ఉన్న వ్యక్తులు ప్రముఖ వ్యక్తులు ఉంటారు. ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, రెవెన్యూ మంత్రి ఇంకొక కావచ్చు, ఇంకొక దేవాదాయ శాఖ మంత్రి ఎవరైనా కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న సలహాదారులు దానికి సంబంధించిన సలహాదారులతో దానికి సంబంధించిన విషయాలు చర్చించి వాళ్ళ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఏమున్నాయి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు. మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన వరకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు. మనం ఆలోచించుకుంటే వాళ్ళ గురించి వాళ్ళ త్యాగానికి ఒప్పుకోవాల్సిన విషయం కూడా ఉంది ఇందులో. కారణం ఏంటంటే వాళ్ళ ఉద్యమంలో ఉన్నంత మాత్రంలోనే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఆర్థికంగా పైగుందని చెప్పుకోలేము. వాళ్ళు రావడానికి ఛార్జీలు బయట పక్కన అడుక్కొని వచ్చిన పరిస్థితులు కూడా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. వీటన్నిటి పరిగణనలు తీసుకొని మన బ్రాహ్మణుల సమస్యల పట్ల పూర్తిగా స్పందించాల్సిందిగా ప్రస్తుత ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్న ఒక చిన్న విషయం అన్న మనం మరొక్కసారి మౌనం పాటించాల్సి వస్తుంది. ఎందుకంటే నిజానికి ఈ ఉద్యమ వేదికలో భాగం కావాలని తప్పించి ఉద్యమ వేదికలో నేను భాగం కావాలి అని అనుకొని ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి రాలేకపోయినరు. ఒక బ్యాడ్ లక్ ఏంటంటే ఒక 2 నిమిషాల క్రితం ఆ అన్న చనిపోయిండు. వడియాల సుదర్శన్ గారు మా నిజామాబాద్లో దేనికైనా కూడా లాయర్ సాబ్ అంటుంటే బోలా మనిషి, ఏడుకుపోయినా నల్లకోట వేసుకొస్తుండే, ఏదైనా కానీ నేనున్నా అంటుండే. ఉచితంగా తన పైసలు ఖర్చు పెట్టుకొని వాదన చేసినటువంటి అడ్వకేటు, మన తెలంగాణ ఉద్యమకారుల వేదికలో మెంబర్గా అవుదామని తపన పడ్డటువంటి వ్యక్తి ఈరోజు వడియాల సుదర్శన్ అన్న చచ్చిపోయిండు. ఆయన ఫస్ట్ ఈ వేదిక పక్షాన్ని నివాళులు సమర్పించారు. మధు కొంచెం అమ్మ ఇప్పట్లాగా యువాకారంలోకి రండి, మహిళలు ఇట్లా పక్కన. నిజంగా ఒక్క ఉద్యమ ఫలం, ఆవగింజత్తు ఉద్యమ ఫలం పొందని నికాసైన నిజమైన నిజాయితీ ఉన్న ఉద్యమకారుడి మరణానికి ఈరోజు మనం నివాళులు సమర్పించాలి. 2 నిమిషాలు.
జోహార్ వడియాల సుదర్శన్ అన్నకు, జోహార్ వడియాల సుదర్శన్ అన్నకు. అమర్ రహే వడియాల సుదర్శన్ అమర్ రహే. సుదర్శన్ అన్న అమర్ రహే. మధు మధు పంపించాక మళ్ళీ రౌండ్ టేబుల్ అయినాక దయచేసి ఒక పద్ధతిగా. నిజామాబాద్ జిల్లా బ్రాహ్మణ్యానికి తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక తరపున నమస్కారం. సుదర్శన్ అన్న నిజానికి ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక మీటింగ్కి వస్తాయని ఉత్సాహపడుతుంటే కొంచెం అనారోగ్యం ఉంది అని మా సుదర్శన్ అన్నను యుగంధరన్న నెక్స్ట్ ఆదివారం జరిగే మీటింగ్కి తప్పకుండా కలిసి వెళ్దాం అనుకున్నాను. కానీ ఈలోపే అన్న మన నుంచి దూరం కావడం చాలా బాధాకరం. అన్న ఆశయ సాధన ఏదైతే అందరికీ లాయర్గా ఉన్నాడో, అందరితో కలిసిపోయి ఉన్నాడో, అన్న స్ఫూర్తితో ఈ వేదిక అందరితో కలిసిపోద్దని, నిజామాబాద్ బ్రాహ్మణ్యం మొత్తం కూడా, పాత ఇందూరు బ్రాహ్మణ్యం మొత్తం కూడా ఈ వేదికతో కలిసి రావాలని కోరుకుంటూ సుదర్శన్ అన్నకి ఘన నివాళులు ఈ వేదిక తరపున ఇప్పుడే సమర్పించడం జరిగింది. వీలైతే రేపు ఉద్యమ వేదిక నుంచి కూడా కొందరు వాళ్ళ అంత్యక్రియల్లో కూడా వారి అంత్యక్రియలో పాల్గొనే ప్రయత్నం కూడా చేస్తారు. జై తెలంగాణ. మధు ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆ వీడియో అది సెండ్ చేయి. ముందంజలో మనకు లేవనేది నా ఆలోచన. నా పేరు చెప్పలే కదా ఇద్దరు, సారీ. నా పేరు ఊరే ప్రసాదరావు, నాగోల్లో ఉంటా, బిల్డర్ని. ఇకపోతే ఈ ఉద్యమ విషయానికి వస్తే మనం ఇప్పుడు మేడం చెప్పినట్టుగా మన తెలంగాణ చాలా అన్యాయం జరిగింది. అసలు అతను ఎవరో మనకు పరిచయం అయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మన మీద పెట్టి మన మీద రుద్దుతున్నారు. కాబట్టి దీన్ని మనందరం కూడా సంఘటితంగా దీన్ని పోరాడి, దీన్ని కొట్లాడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని యొక్క ఆలోచన. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమర వీరులకు. నా పేరు గంపా రామారావు. అప్పుడప్పుడు రమణారావు గారు గంపా రామారావు శర్మ అంటుంటారు. ఈ పదం వినగానే కొంతమంది అరే అదేంట రామారావు అని పెట్టిన తర్వాత మళ్ళీ శర్మ అనేది వచ్చింది అనేటటువంటి మాటలు కూడా వినబడ్డాయి నాకు. అయితే వినబడితే తెలిస్తే మాట్లాడండి, లేకపోతే ఊరుకోండి. శర్మ అనేటటువంటి పదము, శాస్త్రి అనేటటువంటి పదము అనే వీటికి ఏవైతే వ్యత్యాసాలు ఏంటో తెలుసుకోండి మొదలు. శర్మ అంటే శుభం కోరేవాడు, వాడు రావైనా ఎవడైనా కానీ శర్మ అని పెట్టుకోవచ్చునయ్యా, దాంట్లో ఏ విధమైనటువంటి దోషం లేదు అన్న తర్వాత రామారావు అంటే వీడు కరణం కాదు, వీడు కూడా బ్రాహ్మణత్వాన్ని చేస్తున్న అయ్యగారు. అరే ఇక్కడ బ్రాహ్మణత్వం చేసేవాడు కరణం ఉన్నాడు, ఉద్యోగం చేసేవాడు వైదికుడు ఉన్నాడు. దాంట్లో ఎలాంటి తేడా లేదు. మొదటగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అది. గంపా రామారావు శర్మ అన్నగారు, నాకు ఆ శర్మ బిరుదు ఇచ్చినందుకు మీకు నమస్కారం. అయితే ఇక్కడ మీ అందరికంటే కూడా చిన్నవాడిని నేనే అయ్యి ఉంటాను. 2010లో 2009లో యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారు ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నానన్నారు. అదే సమయంలో నేను కూడా ఇక్కడే ఇదే ఉద్యమాల గడ్డ, పురిటి గడ్డ అని చెప్పుకుంటా ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నేను పీజీ విద్యార్థిగా 4 సంవత్సరాల కాలం పాటు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు ఎన్నో చేశాం. ఎన్నో మీ అంత ఆలోచించే శక్తి కూడా అప్పుడు లేదు. వయసు ఆ రక్తం మరుగుతుంది. తెలంగాణ అంటే చాలు ఆ పదము ఏదో తెలియనటువంటి ఒక ఆవేశం. మీలాగా ఆలోచించేటటువంటి వయసు కాదు అప్పుడు నాది. ఇప్పుడు మీకు ఒక 50 ఉంటే అప్పుడు ఒక 30 ఏళ్ళు ఉండుంటాయి, లేదా 35 ఏళ్ళు ఉంటాయి పిల్లలు. అది తెలంగాణ అంటే ఆంధ్రవాడు వచ్చాడు, వాడు పెట్రోల్ బంక్ ఆంధ్రవాడు అంటే వాడిని కొట్టాలి, పెట్రోల్ ఫుల్గా పోయించుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇదే నినాదాలు నడిచినాయి అప్పట్లో. ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇంకొక విషయం ఏమిటి, తెలంగాణలో ప్రథమంగా ఉస్మానియా యూనివర్సిటీ ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రకటిస్తే ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని సీట్లు వచ్చాయో చూడండి రా అని అంటుంది గవర్నమెంట్ ఎప్పుడైనా. తర్వాత 2వ స్థానం నల్గొండకి ఇస్తుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగానైతే ఉద్యమాల పురిటిగడ్డు, అదే నల్గొండ కూడా అదే ఉద్యమాల పురిటిగడ్డ అని తర్వాత చెప్తారు. ఆ నల్గొండ బిడ్డగా ఇక్కడ ఎన్నో విధాలుగా బ్రాహ్మణ్యాన్ని, అప్పుడు బ్రాహ్మణ్యం అనేటటువంటి విషయాన్ని కూడా నేను ప్రస్తావన తీసుకొస్తాను. 2009లో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం పేరు మీద మనం వెళ్తూ ఉన్నాం. అనుకోకుండా జైల్లో పడ్డాం. నా గురించి వచ్చేవాడేవాడు, పెట్టేవాడేవాడు, ఎవరి దగ్గర ఏం లేదప్పుడు. మళ్ళీ ఎక్కడో ఇదే ఈటల రాజేందర్ గారినో లేకపోతే ఇంకొకరినో, ఈ రామచంద్రరావు గారినో ఇంకొకరినో అడుక్కొని బెయిల్కి పైసలు కట్టి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి.
ఆ సందర్భంలో ఇదే రామచంద్రరావు గారు బీజేపీ చీఫ్, ఇదే రామచంద్రరావు గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా కొంతమంది లీడర్లు ఇక్కడే సంస్కృత అకాడమీలో శ్రీనివాస్ శర్మ గారు ప్రత్యేకించి మమ్మల్ని సంప్రదించి, రే ఎందుకురా నీకు ఇవన్నీ, చక్కగా బ్రాహ్మడు నువ్వు, ఎందుకురా నీకు ఇవన్నీ, సైలెంట్గా నీ పన్ను వేదో చేసుకొని చదువుకొని వెళ్ళిపోక, ఇది తప్పేమో, ఇట్లా చేయకూడదేమో బ్రాహ్మడు, ఎందుకంటే గట్టిగా మాట్లాడకూడదేమో, మన వాయిస్ వినిపించకూడదేమో, తెలియదు కదా అప్పటికి, వినిపించకూడదేమో ఈ వాయిస్ నేను అనుకొని అప్పుడు విభూతి రేఖలు పెట్టడం మానేసా. అప్పటి వరకు శిఖ ఉండేది, శిఖ తీయడం తీసేసా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంటే అది మన అస్తిత్వం, ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. మన యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి ఇది చేతనే ఆనాడు కేసీఆర్ గారు అంతకుముందు 69లో జరిగినటువంటి విధానంలో కూడా, ఉద్యమంలో కూడా ఇలాంటి మాటలు ఉన్నాయి. తర్వాత కేసీఆర్ గారు కూడా అదే విధానాన్ని తీసుకొచ్చారు. ఏ ఉద్యమ నేత అయినా సరే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి 3 పదాలనే ముందుకు తీసుకొని వెళ్ళిపోయారు. ఈ 3 పదాలు ముందుకుంటే రైట్. అప్పుడు గమనించాం మేము, ఏంటి ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఏంటి, మనకి వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు అని అంటే, సంస్కృత అకాడమీ, అందులో ఒక అకాడమీ, అందులో అంతా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్, అక్కడ ప్రొఫెసర్స్ అందరూ కూడా ఆంధ్ర వాళ్ళే. కేశవరావు గారు అని చెప్పేసి అప్పుడు 2010లో ఉస్మానియా యూనివర్సిటీకి ప్రిన్సిపల్ అయితే ఆయన ఒక 6 నెలలు ప్రిన్సిపల్ అయిన మళ్ళీ దింపారు. మీకు తెలుసు అనుకుంటున్నా, కేశవ్ గౌడ్ సభ అయినా తెలంగాణ ప్రాంతమే దింపేశారు. ఏంటి ఈ పరిస్థితి, ఎందుకు ఈ పరిస్థితి అంటే మనకు తెలియనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి మనం ఈ మీటింగ్ పెట్టుకున్నామనంటే కారణం ఏంటంటే, ఎక్కడో ఎవడో బ్రాహ్మణ పరిషత్తును ఏర్పాటు చేస్తే అక్కడ వేరే వాడిని తీసుకొని వచ్చి మనం అందులో కూర్చోబెట్టి వాడెవడు అనేటటువంటి ప్రస్తావన తీసుకొని వచ్చి ఇలాంటి తెలంగాణ వాదన ఎవరైతే ఉద్యమంలో భాగస్వాములు అయ్యారో అలాంటి వాళ్ళని ఏకదాటిగా చేర్చి ఒక్క తాటి మీదకి తీసుకొని వచ్చి మళ్ళీ మన తెలంగాణని, అది ఏ కులం వాడికైనా సరే ఒకటే కావున మనం ఈ బ్రాహ్మణ కులాన్ని కూడా తెలంగాణ వాదులకి, ఆ తెలంగాణలో ఉండేటటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో మన బ్రాహ్మణ కులాన్ని కూడా అదే విధంగా సొంతం కావాలి అనేటటువంటి ఆలోచన చేత మనం ఈరోజు ఇది పెట్టుకున్నాం. మరి ఒక్కొక్కటి వస్తుంది. తర్వాత మనకెందుకు రానంటే కొన్నిసార్లు అయిపోయింది, పీజీ అయిపోయింది, తర్వాత జాబ్ చేయాలి, మరి బ్రతకాలి, ఏదో ఒకటి సాధించుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రి అవన్నీ బాధ్యతలు ఉంటాయి, వాళ్ళు తిడుతూ ఉంటారు, మనం చేస్తుంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇంకా 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నాయన గురించి చెడ్డీ వేసుకోవాలంటే సిగ్గుచేటు. మరి అదేవిధంగా ఏదో జాబులు అనుకుంటే అది అనుకుంటే ఇది అనుకుంటే వెళ్ళిపోయాం, బాగుంది. తర్వాత 2011లో ఉద్యమాన్ని చేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ గారు చాలా పోస్టులు రిలీజ్ చేసినప్పుడు 2010 కిరణ్ కుమార్ రెడ్డి చాలా చక్కగా ఉద్యమాన్ని అణిచివేయాలి, ఎట్లాగైనా ఎవరి ద్వారా లేస్తుందంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల వల్ల లేస్తుంది, వాడికి ఉద్యోగాలు ఎర్ర చూపించేస్తే వాడు చదువుకుంటూ కూర్చుంటాడు. రైట్, అలాగే కొన్ని రోజులు చదువుకుంటూ కూర్చున్నాం. మరి మా వృత్తి ఏంద్ర అయ్యానంటే విఆర్ఓ, మా తండ్రి గారు అదే, మా తాతగారు అదే, వాళ్ళ నాయన గారు కూడా అదే. మరి నేను కూడా మరి విఆర్ఓను, ఎంఆర్ఓను, ఇంకోటి ఏదో అదే ఆలోచనలు ఉంటాయి మనకి. మరి ఆ విఆర్ఓ రాష్ట్రం నల్గొండ జిల్లాకి 100 మార్కులకు పేపరు 96 మార్కులు వచ్చాయండి, చాలా చక్కగా ఉంది, వచ్చేస్తుంది జాబ్ పక్క, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇంకా అప్పటికి తెలంగాణ సపరేట్ అవ్వలేదు, వచ్చేస్తుంది జాబ్. 96 మార్కులు, 4 మార్కులే తక్కువ. మా నాన్న కూడా మీసాలు దువ్వినటువంటి పరిస్థితి, వీడికి అది ఉంది, పీజీ ఉంది, తర్వాత డిపార్ట్మెంట్ వేసేసుకుంటే వాడు పెద్దోడైపోతాడు. లేదు, 96 మార్కుల స్థానంలో వేరే వాడికి కట్ ఆఫ్ వచ్చేస్తే ఆంధ్ర వాడికి ఉద్యోగం వచ్చి వాడు వెళ్ళిపోయాడు. మరి ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో మనం ఇంకెన్ని రోజులు? సరే, ఏదో బ్రాహ్మణుగా పుట్టినందుకు మన యొక్క రక్తంలో ఉండేటటువంటి గుణం ఏంటంటే వాడు వైదికుడు కానీ, నియోగుడు కానీ, ఇంకెవడు కానీ బ్రాహ్మణుగా పుట్టినటువంటి వాడికి సేవా గుణం ఎక్కువగా ఉంటుంది. మరి ఎటు అని వెతుకుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎట్లా ఏమిటి, మనకు వేదిక కావాలి, ఏదైనా సహాయం చేయాలంటే ఒక వేదిక కావాలి, మనంతలో మనం వెళ్ళి చేస్తుంటే అది వేరే. అప్పుడు పోచంపల్లి రమణారావు గారు, తమ్ముడు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఉన్నది, నువ్వు రా అని ఆహ్వానం పలికాడు. సరే అన్న, తప్పకుండా వస్తాం. ఆ తర్వాత పరిస్థితి అన్నగారి ఆధ్వర్యంలో చాలామందికి పేదవారికి అన్నవారు సపోర్ట్ తీసుకొని
మా దగ్గర డబ్బుల్ని కానీ ఇంకా కొన్ని ఖర్చు పెట్టుకుంటూ, అంటే నేను సంపాదించుకున్నటువంటి కొన్ని డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటూ చక్కగా ముందరికి వెళ్ళిపోయి ఎవరికి సేవాభావంగా వారి మా వంతు కృషిని మేము చేశాం. అప్పట్లో ఇప్పటికి కూడా ఫోటోలు అన్నీ కూడా ఫైళ్ళు ఉన్నాయి మన దగ్గర. అరే నేను కాపాడాలరా నా ధర్మాన్ని. బీ ఫెస్టివల్ అనేది చేస్తే రేపు వాడు మెనూలో పెడతాడు. వాడు మేక మాంసం 800 అయితే వాడు 200కి గొడ్డు మాంసం దొరుకుతుందని చెప్పేసి వాడు గవర్నమెంట్కి ఒక లేఖ రాసిస్తాడు. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీని తక్కువ ఏదైతే ఉందో దీన్ని ఇస్తుంది. అది రాకుండా ఇప్పటివరకు కాబట్టి తర్వాత మళ్ళీ 2014లో అయితే హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని దేవరకొండలో వీళ్ళు రావద్దండి. అప్పుడు రాజాసింగ్ గారు ముందలకి తీసుకొని వచ్చేసి 2014లో రాకుండా కాపాడినటువంటి వ్యక్తి ఆయన. ఇంతకుముందుకు ఒకసారి చెప్పారు ఒక మాట, చాలా చక్కగా చెప్పారు. మనం ఏ ప్రామాణికాన్ని పాటిస్తున్నాం, సూర్యమానమా చంద్రమానమా ఏది పాటిస్తున్నాం తెలియదు. అది కూడా ఒక మాట, ఒక్క 2 నిమిషాలు ముగించేస్తాను. ఏదో తెలియదు. ఇప్పటికి కూడా వేదిక తర్వాత మనకు చదువు అంటే ఇష్టం అనేటటువంటి పద్ధతులు ఇది అయిపోయిన తర్వాత ఎంఏ ఆస్ట్రాలజీ ఇంకోటి చదువుకుంటూ వెళ్ళిపోతాం. అందులో కూడా మొత్తం హైదరాబాద్ స్టేట్లో ఉండేటటువంటి వేదిక ఆస్ట్రాలజర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్లో నేను ఉన్నాను. అందులో ఒకటి జక్కిడి కృష్ణారెడ్డి గారు, ఎవరిని ఏకవసరం కృష్ణారెడ్డి గారు, ఆయన శని జయంతి అనేటువంటి కార్యక్రమం మొన్న మేలో నిర్వహించాడు. నాకు సందేహం వచ్చింది, అరే అడగడంలో డౌట్ తప్పలేదు కదా. అరే బాబు మరి వేద మంత్రంలో ఏం చెప్తారు, మార్గశీర్షే కృష్ణనవమ్యాం రోహిణి నక్షత్ర జాతస్య అని చెప్తారు కదా. శని జయంతి శని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మార్గశీర్ష నవమ్యాం అని చెప్తాడు కదా. మరి నువ్వేంటారు బాబు ఇప్పుడు చేస్తున్నావు, వైశాఖ దశమిలో చేస్తున్నావు అని అడిగారు. అడిగితే వాడు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, యూట్యూబ్లలో వస్తున్నాయని ఇన్స్టాగ్రామ్లో వస్తుంది కానీ అవి వస్తాయి, వాడి లైక్ల గురించి ఎన్నో చేస్తాడు. నీ విద్వత్ ఏమైంది, నువ్వు ఆస్ట్రాలజర్ అని రాసుకుంటున్నావు కదా, నీ విద్వత్ ఏమైంది అని అడిగాను నేను. మీరు గట్టిగా నా లోపల ఏం లేదురా బాబు, నేను గట్టిగా మాట్లాడుతున్నా, నా వాయిస్ అంతా నా లోపల ఏం లేదు, తెలుసుకోను. మంత్రమే చెప్పింది కదా మనకి అనేసరికి మీ వాడు బ్రాహ్మణులు అనడం పక్క పెట్టి మీ బాపనోళ్ళు అడగలు మాట్లాడతారు వాళ్ళు, ఇది అది అని మాట్లాడతారు వాళ్ళు అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎవడు మాట్లాడు చూపించని చెప్పినాడు. అనేసరికి ఏదో భవానీ పీఠం అంట, వాడు ఎక్కడో ఆంధ్రాలో ఎక్కడో ఉంటాడు, వాడు పెట్టుకున్నాడు. వాడు నెంబర్ ఇచ్చి వీడితో మాట్లాడుకుని వాడితో మాట్లాడినా. ఎట్లా ఇది అని చెప్పినాడు. నువ్వు ఒక రెడ్డికి చెప్పావు, వాడు చదువుకోవచ్చు, అందరూ చదువుకోవచ్చు, కానీ చదువుని పర్ఫెక్ట్గా చదువుకోవాలి. నువ్వు పెట్టినావని చెప్పేసి వాడు పెడుతున్నావు, నువ్వు పెట్టినావనంటే అన్న మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము పెట్టలేదు, నాది మొత్తం ఇస్తానంటే అప్పుడు సెర్చ్ చేసి మళ్ళీ వీడిని తిట్టినాం. అట్లా ఏదైనా ఒక విధంగా మనము అన్న చెప్పినట్టుగా ప్రతి సామాజికమైనటువంటి పరిస్థితులు, దుర్భరమైనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. మన బ్రాహ్మణ్యాన్ని చూస్తే వెక్కిరిచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మన వాళ్ళే ఒకడు మాట్లాడుతుంటే వెనక గుంజేటోడు ఉంటాడు, సమస్య గురించి చెప్తుంటే పక్క లాగేవాడు ఉంటాడు, సమస్య ఇదిరా బాబు అని అంటే పక్క లాగేవాడు ఉంటారు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. సమస్యలను వినేటటువంటి వాళ్ళు లేకపోతే ఆ పరిష్కారానికి మార్గాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి? కావున ఈ ఉద్యమకారుల వేదిక, బ్రాహ్మణ అస్తిత్వ వేదిక చాలా చక్కనైనటువంటిది. శ్రీ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్దాం. అంతేందుకు మొన్న మన గ్రూప్లో డిస్కషన్ అయితే కూడా ఎవరెవరు ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారో ఆయన ఒకసారి రాయండి అని చెప్పేసి పెద్దలు ఎవరు యజ్ఞం కుమార్ శర్మ గారే రాసినట్టున్నారు. అందులో పెట్టగానే ఎవరికి దోచింది వాళ్ళు ఇచ్చాం అన్న, మనం ఇగో ఈ విధంగా ఇట్లా చేస్తామన్నా, ఇంకోటి ఎవడో పెడతాడు. నేను ఎవరిని తెలీదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వచ్చి ఉండవచ్చు, వాడెవడో పెడతాడు. పెట్టి ఎవడు పడతావాడు లాఠీచార్జ్ తిన్నట్టాడు, ఎవడు పడతావాడు, అరే నీకేం తెలుసురా, నీకేం తెలుసు, పిల్లలు వాసినాయి మాకు అయ్యాల, నీకేం తెలుసురా, నీకేం తెలుసు, తెలంగాణ ఉద్యమకారులు ఏం తెలుసు నీకు ఆ విషయం, నీకు ఇంకా ఇప్పుడు కాదు 1956లోనే పక్క రాష్ట్రం నుంచి వచ్చి కలుపుకుంటే బూరుగుల రామకృష్ణ గారు త్యాగం చేసి సీఎం పదవిని త్యాగం చేసినటువంటి గొప్ప ధనులు రా మా తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా ఎవడో నడిగడ్డ అని చెప్పుకుంటే నమ్మి కూడా నీకు సపోర్ట్ చేసి నిలబెట్టినటువంటి గొప్ప త్యాగధనులు రా మా తెలంగాణ పీపుల్. దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. తెలుసుకో చరిత్ర, చూడు చరిత్ర. మరి ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి పద్ధతి కొనసాగించిందాం. కానీ మేము బూరుగుల రామకృష్ణారావు గారి అంత మంచి వాళ్ళం అయితే అసలు కాదు. ఇక మీద ఖచ్చితంగా ఏకదాటిపై మేము నడుస్తాం. ఎవడు ఆంధ్రవాడు, ఎవడు పక్కవాడు అనేది తెలుసుకుంటాం, ఎవడు తెలంగాణ వాడు అనేది తెలుసుకుంటాం, ముందలికి పోతాం. ఖచ్చితంగా ఈ బ్రాహ్మణ పరిషత్ ఏదైతే ఉందో దాన్ని పునాదులను ఒక్కసారి కదిలిచ్చి సంక్షేమంలో నిలబెడుతుంది. దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం
లేదు. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారికి మరియు మిగిలినటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. బరిగీసి కొట్లాడే, గీత గీసి కొట్లాడే తెలంగాణకి తెలుసు. ఇంకోటి ఏంటంటే కరెక్ట్ ఆకలి అయ్యే టైంకు అన్నం వ్యాధికి వస్తుంది. ఉద్యమకారులకి ఎప్పుడైనా కూడా ఉద్యోగ సంఘాలు కడుపులో పెట్టి చూసుకున్నాయి. ఎప్పుడైనా కూడా పాపం మా అల్లం పద్మకు ఉంటుండే తెలంగాణ అమల సంఘం పెట్టి ఉద్యమకారులకు బువ్వ పోసుకొస్తుండే. అట్లనే ఈరోజు ఉద్యమ సంఘాలైనటువంటి మా సుధాకర్ అన్న, మా నీలకంఠమన్న మొన్న పోయిన వారమే ఇక్కడ మీటింగ్ జరిగితే బాజప్తా ఫస్ట్ రౌండ్ టేబుల్ మేమే నిర్వహిస్తాం, మొత్తం భోజనాలు అవన్నీ మేమే పెడతామని అన్నవాళ్ళు వచ్చిండ్రు. అన్నవాళ్ళే మొత్తం ఏర్పాట్లు చేసారు. మా నీలకంఠమన్న ఫస్ట్ ఆ అన్న మాట్లాడే ముందు ఒక నలుగురు అన్న కూడా ఉన్నారు, 5 మన అన్న కూడా ఉన్నారు, రవికుమార్ అన్న కూడా ఉన్నాడు. వీళ్ళు మాట్లాడిన తర్వాత ఒకసారి నియోజకవర్గం క్షమించాలి, రంగారెడ్డి జిల్లాకి నేను బాధ్యత వహిస్తూ అది నేను కోరుకున్నదేం కాదు. అన్నగారే ఈ విధంగా కొట్లాడినట్టు చలో రంగారెడ్డి జిల్లాకు నువ్వు ఉండవే బాబు అని చెప్పేసి పెట్టేశాడు. రంగారెడ్డి జిల్లాకి కొంతమంది అడిగారు ఎవరిని పడితే వాళ్ళకి పెడతావా అని అన్నాడు. నా ఇదిని త్యాగం చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో రంగారెడ్డి జిల్లాకి ఎవరైనా వస్తానంటే చూసుకుంటా అంటే నేను త్యాగం చేస్తానండి. ఆ మాట మాట్లాడినటువంటి వారికి ఒక్క మాట తెలియజేయండి. ఒకటి ఏంటంటే త్యాగాలు ఇవన్నీ కాదు, ఉద్యమకారులు ఇప్పుడు క్లియర్ కట్గా ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అన్నట్టే ఉంది. అన్న ఒక్కసారి మీరు మాట్లాడిన తర్వాత చెప్తా. బ్రాహ్మణ పెద్దలందరికీ నమస్కారం. నా పేరు పోలంపల్లి రమణ శర్మ, మహబూబాబాద్ డిస్టిక్, డోర్నకల్ కాన్స్టిట్యున్సీ. నేను మా విలేజ్లో ఇప్పుడు ప్రజెంట్గా వార్డ్ మెంబర్గా పనిచేస్తున్నాను. సో బీజేపీ నుండి. సో నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన. ఇంత పెద్ద బ్రాహ్మణ పెద్దల అవకాశం మళ్ళీ నాకు కలిగినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా కర్తవ్యం నిర్వహిస్తానని అందరికీ తెలియజేస్తాను. జై తెలంగాణ. సభాయ నమః, సభా సరస్వత్యై నమః, మహాగణపతి నమః. అన్న దయచేసి మాట్లాడకండి. నా పేరు బల్యపల్లి నీలకంఠం. ఐఎమ్ ఫ్రమ్ ధర్మపురి. తెలంగాణ ఉద్యమము లోపల ఎలక్ట్రిసిటీ సెక్టర్ లోపల 13-14 యాక్చువల్గా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే సందర్భం లోపల, ఎందుకంటే అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ తెలంగాణ ఫార్మేషన్ అయినట్టయితే ఎలక్ట్రిసిటీ సెక్టర్ లోపల ఫెయిల్ అవుతుందని చెప్పి స్టిక్ బట్టి కూడా చూపించిన సందర్భం మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంలో ఢిల్లీ వెళ్ళి మేము తెలంగాణ ఎలక్ట్రిసిటీ జాయింట్ యాక్షన్ కమిటీ కింద జైపాల్ రెడ్డి గారిని కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న బర్ధన్ను, సుధాకర్, సిపిఎం లీడర్స్ను, తర్వాత అప్పుడు ఉన్న కాంగ్రెస్ ఎంపీలను అందరినీ కలిసి, సార్ ఇట్లా మనకు భద్రాచలంలో ఉన్న 7 మండలాలు గిట మనకిట పోయినట్టయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆంధ్ర లాబింగ్ ఏదైతే ఉన్నదో దాంతో తెలంగాణ పవర్ సెక్టర్ ఫెయిల్ అయిపోయి మనకు ఒక రాంగ్ ఎక్స్పెరిమెంటల్ లాగా చూపించే అవకాశం ఉన్నదని చెప్పి అప్పుడు జైపాల్ రెడ్డి గారికి చెప్తే, ఆ రోజు ఫొటోస్ కూడా ఐ షేర్ టు ద పవన్ కుమార్ శర్మ గారు. అప్పుడు డ్రాఫ్ట్ బిల్లు లోపల 7 మండలాలను మనకు ఫస్ట్ వచ్చినప్పుడు 7 మండలాలు తెలంగాణ పార్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకిచ్చారు. తర్వాత ఎప్పుడైతే బీజేపీ వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా లాబింగ్ తోటి మళ్ళీ 7 మండలాలు, ఎందుకంటే లోయర్ సీలేరు ప్రాజెక్టు పెరీనియల్ హైడ్రో ప్రాజెక్ట్ అంటారు దాన్ని. అంటే ఎప్పుడు నిరంతరంగా విద్యుత్ అక్కడ జనరేట్ చేస్తారు. సో ఆ విషయంలో అయినా, తర్వాత పవర్ ఫర్ ఆల్ అయినా, తర్వాత స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఒక 100 మెగావాట్స్ పవర్ సప్లై ప్రాబ్లం ఉన్నప్పుడు దొరకడం చాలా కష్టం ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు ఇది ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ కావాలి అని చాలామంది కోరుకున్నట్టయితే మొత్తం తెలంగాణ
సబండ వర్గాలందరూ కూడా కలిసి 235 పవర్ ట్రాన్స్ఫార్మర్స్ చార్జ్ చేసి మొత్తం రైతు బంధువులందరికీ కూడా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న టార్గెట్ ఏదైతే ఉన్నదో ఒక్క ఆంధ్ర ఎంప్లాయీ సహాయం లేకుండా చేయగలిగిన ఘనకీర్తి కూడా మన తెలంగాణ ఉద్యోగులదని చెప్పి నేను ఈ ముఖంగా మీకు సగర్వంగా తెలియజేస్తున్నా. తర్వాత కాళేశ్వరం కానీ ఇప్పటికి కూడా నేను ఐ రిప్రజెంట్ తెలంగాణ స్టేట్ ఇన్ వేరియస్ సదరన్ రీజన్ ఫోరమ్స్లో మాట్లాడిన తెలంగాణ స్టేట్ గురించి కూడా వీఆర్ నెంబర్ 1 టుడే. మొన్న సదరన్ స్టేట్స్ పవర్ సిస్టమ్ ఎనాలిసిస్ గ్రూప్ మీద నేను జిందల్ పవర్ ప్లాంట్కి వెళ్ళి వాళ్ళకు సొల్యూషన్ ఇచ్చాను. ఇప్పుడు మంత్ ఎండింగ్ ఐఎమ్ గోయింగ్ టు గాజువాక ఫర్ సొల్యూషన్స్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్ డిస్టర్బెన్సెస్. సో యాక్చువల్గా తెలంగాణలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ నేను యాక్చువల్గా కార్పొరేట్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు రీప్లేస్ ద ఆంధ్ర ఎంప్లాయీని. ఆయన ఆల్రెడీ అక్కడికి పాతికపోయి ఒక 10-15 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే బై వర్చ్యూ ఆఫ్ మై సీనియారిటీ నన్ను ఫీల్డ్ నుంచి మెట్రో జోన్ నుంచి నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నన్ను ఈయన ఏం చేస్తాడు అన్నాడు. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి వితిన్ 6 months ఇఫ్ ఐఎమ్ నాట్ ప్రూవింగ్ ఐ విల్ వెకేట్ ద జాబ్ అని చెప్పి చూపించి 12 సంవత్సరాలు అదే ఆంధ్ర వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళకే ఇప్పుడు కూడా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను టుడే మంత్ ఎండింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఆంధ్ర టు అడ్రస్ దేర్ ప్రాబ్లం. సో మనకి ఎందుకంటే అవకాశం ఇవ్వాలా, అవకాశం ఇచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళము ఇదవుతుంది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు పరిస్థితి ఏ పార్టీ అయినా కానీ తెలంగాణ వాదాన్ని వాడుకున్నారు కానీ తెలంగాణ సమస్యలు పర్టికులర్లీ ఉద్యమకారులను కాళోజీ గారు, మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వీళ్ళ పేర్లు ఓన్లీ జయంతులకు వర్ధంతులకే లిమిట్ చేశారు. ఎంత బాధ వేస్తుందో చెప్పండి. అదేవిధంగా మన ప్రొఫెసర్ గారు ఈ విధంగా తెలంగాణ వాదాన్ని వాడుకొని బంగారు తెలంగాణ అని ఒకళ్ళు చేసి ఒకళ్ళు బంగారు కుటుంబాన్ని తయారు చేసుకున్నారు. ఇవాళ పరిస్థితి చూస్తుంటే రియల్ ఎస్టేట్ తెలంగాణ డెవలప్ అయిందన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ డల్లాస్ అయిపోతుంది, హైదరాబాద్ డల్లాస్ చేస్తామన్నారు. మీ అందరికీ గుర్తున్నది. బేగంపేటలో ఫ్లైఓవర్ మీద వరద అవుతున్నది. ఎక్కడన్నా ఫ్లైఓవర్ మీద వరద అవుతుందా? ఇవాళ రియల్ ఎస్టేట్ ఎంత ఫ్లేరప్ చేసి ఒక మధ్యతరగతి కుటుంబం కానీ ఒక ఏ తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి ఒక ఇల్లు హైదరాబాద్లో కొనుక్కోవాలంటే అది అందరిని ద్రాక్షగా చేసింది కూడా ఈ ప్రభుత్వాలే అని నేను చెప్పి తెలియజేస్తున్నా. కనీసం ఒక క్లాస్ 1 ఆఫీసర్ ఒక 2 bedroom 3 bedroom ఇల్లు కొనుక్కోవాలంటే హానెస్ట్గా ఇన్కమ్ ఉన్నట్టయితే వాడు మొత్తం ఎంటైర్ లైఫ్ హీ హ్యాస్ టు సాక్రిఫై ఫర్ ద పర్చేజ్ ఆఫ్ ద హౌస్. అంత అవసరం ఉన్నదా? ఎవరు ఈ ఇన్ఫ్లేటెడ్ మార్కెట్కి ఎవరు? ఇప్పుడు చూడండి, వెస్ట్లో పోతే 4-5 లక్షల ఇండ్లు వట్టిబడి ఉంటాయి. ఎందుకంటే నేను తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్కు 100 crores ప్రాజెక్ట్ మియాపూర్లో కన్స్ట్రక్షన్ చేసి 2750 పర్ ఎస్ఎఫ్టీ మొత్తం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్కి ఇచ్చాము. ఇప్పుడు 144 మంది కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి కూడా. 2750 వేర్ మార్కెట్ రేట్ ఈజ్ అరౌండ్ 7,000 rupees. ఏదో కాంప్రమైజ్ కాదు, మళ్ళీ లేటెస్ట్ స్పెసిఫికేషన్. మీరు ఈవెన్ మై హోమ్ స్పెసిఫికేషన్ తీసుకున్నా కూడా అవే స్పెసిఫికేషన్ తోటి కట్టినాం. వాట్ వీ కెన్ డూ అన్నది ప్రూవ్ చేయగలిగినాం. కాకపోతే ఇప్పుడు ఏముందంటే 2014కు ఇప్పటికీ వ్యత్యాసం కూడా మీ అందరి దృష్టికి తీసుకురావాలి. ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్లో కనీసం అదే వీడు తెలంగాణ వాడరా, వీడు జోలికి పోవద్దు అన్న భయం ఉంటుండే కంబైన్డ్ స్టేట్లో. ఇప్పుడు ఏమైంది, 2014లో కనీసం అవుట్ సైడ్లో ఉన్నారు, ఏది తెలంగాణ బౌండరీస్లో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. ఇప్పుడు స్లోగా ఏమైందంటే వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్కు వచ్చి తెలంగాణ వాళ్ళను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి దాంట్లో తెలంగాణ వాదమే ఉన్నది, అధికారులకు లేదు. ఇప్పుడు ఇవ్వండి, ఇప్పటికిప్పుడు ఇవ్వండి. సెక్రటేరియట్లో ఎంతమంది ఓఎస్డీలు ఇక్కడ లేరా? ఇప్పుడు అవకాశం ఇస్తే కదా తెలిసేది. మీకు అవకాశం ఇస్తే కదా తెలిసేది. అవకాశం ఇవ్వం, మనం లాబింగ్ చేయం. మన దగ్గర ఏమున్నది, అరే మన అవకాశం మన నాలెడ్జ్ గుర్తిస్తే మనం పోయి అంతకన్నా ఎక్కువ డెలివరీ చేయగలుగుతాం. అది తెలంగాణ స్టేట్ ఇట్ సెల్ఫ్ హెస్ ప్రూవ్డ్ ఇట్. ఈ సందర్భంలో మోస్ట్ ఆఫ్ ద పోస్టులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ అసలు తెలంగాణ వాదమే లేదు. నీకు తెలంగాణ వాదం, నాకు తెలంగాణ వాదం కాదు అని ఈ ప్రభుత్వాలు ఇట్లా నడిపిన చాలా బాధగా ఉన్నది.
ఎందుకంటే మనది మనం తెచ్చుకున్న తర్వాత ఇక్కడ నేనే అక్కడ నేనే అన్న వాదం మంచిది కాదు కూడా. దీనికి ఖచ్చితంగా మన ఏదైతే తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక ఎప్పుడైతే డాక్టర్ పవన్ కుమార్ శర్మ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారో మంచి కార్యక్రమం, అట్లీస్ట్ భయం అన్న ఉంటుంది. ఒక వాచ్ డాగ్ లాగా మనం ఇవాళ ఉన్నట్టయితే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక న్యూట్రల్ వ్యవస్థలాగా ఉండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళది నువ్వు చేసిన తెలంగాణకు ద్రోహం చేస్తున్నావు అని చెప్పగలిగినప్పుడు మన ఐడెంటిటీ కూడా నిలబడుతుంది. ఈ విషయంలో కూడా ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి మా జనరల్ సెక్రటరీ వింజమూరి సుధాకర్ గారు, బికాజ్ వింజమూరి సుధాకర్ గారే మా కర్త కర్మ క్రియ. ఎందుకంటే ఆయన స్ఫూర్తితోటే నేను బ్రాహ్మణ సంఘ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు సేవాభావంతో అందరికి ఇళ్ళు కట్టించాలన్న ఒక తపన నాకు ఉండే. ఎందుకంటే ఆ అనుభవం ఉన్నది, ఆ కష్టం ఎంత ఉన్నది, అవన్నీ చేయాలన్న ఉద్దేశంతో మన సుధాకర్ గారిని అడిగినప్పుడు తప్పకుండా చేద్దాం అని చెప్పారు. సో మన సుధాకర్ శర్మ మన డాక్టర్ వింజమూరి సుధాకర్ గారు, డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఇది. ఇవాళ ఇంకొకటి ఎక్కడో దిస్ ఈజ్ ఎ వైబ్రేటెడ్ ప్లేస్ జస్ట్ బిహైండ్ లార్డ్ గణేష, హనుమాన్ అండ్ సరస్వతి అమ్మవారి టెంపుల్. ఈ ప్రాంతంలోనే పోతే ఒకసారి తెలంగాణ వాదం అన్నది రిజువనేట్ అవుతుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్లో తొలి రౌండ్ టేబుల్ సమావేశం మనం కండక్ట్ చేసుకున్నాం. ఏం చేయాలన్నది కూడా ఐ హ్యావ్ మేడ్ సమ్ పాయింట్స్. దీనికి ఒక డైరెక్షన్ ఎట్లా పోవాలన్నది కూడా, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోలేదు, అందరికి కూడా కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు డిలే యువర్ లంచ్. ఆఫ్టర్ లంచ్ కూడా నేను కొంత సమయం ఇచ్చినట్టయితే హౌ టు లీడ్ ఫార్వర్డ్. ఇది ఒకటే మీటింగ్ కాదు, ఇది ఒక నాంది కావాలా. అమ్మవారి దయ, గణపతి దయతోటి ఇక్కడ మనము దీన్ని ముందరికి తీసుకెళ్లాలా. ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి, ప్రతి ఒక్క గ్రామం నుంచి మనం ఒక నెట్వర్క్ చేసుకొని మనము పొలిటికల్గా కూడా ఎదగాలంటే మన స్ట్రెంతే చెప్తుంది కనుక అందరం ఎవరికి వచ్చినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ శర్మ గారికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, ఒక పర్సనాలిటీ ఉంటుంది, మా రవికుమార్ గారికి ఒకటి ఉంటుంది, మా సుధాకర్ గారికి ఒకటి ఉంటుంది, మీకు ఒకటి ఉంటుంది. ఎవరికి వచ్చినా మన వాళ్ళకు రావాలన్న ఒక తాపత్రయం ఉండాలి. కానీ మళ్ళీ మన దాంట్లో మనం డివైడ్ అండ్ రూల్ పాలసీ లేకుండా ఉండాలని చెప్పి ఒకటే ప్లాట్ఫామ్ ఉండాలి. మనవాడైతే మన బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కూడా మాకు ప్రపోజల్ వస్తే వాట్ ఈజ్ ద ఆర్జిన్ అని నేను అడిగాను. ఒక డాక్టర్ పేర్లు చెప్పాను నేను, ఒక ఆమె డాక్టరు, ఒక ఆమె ఆస్ట్రాలజర్. బట్ ఐ ఆస్డ్ forget about the education, what is the origin of the candidate. So astrologer Telangana, I am migrated, so I tell let us give the opportunity to the astrologer. ఆ తెలంగాణ వాదాన్ని మనం కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో కూడా నిజంగా చెప్తున్నాను, పెనం నుంచి పొయ్యిలోబడ్డ పరిస్థితి మనకు ఖచ్చితంగా ఉంటుంది. దే విల్ రూల్ us ఆల్రెడీ నేను చెప్పాలా. ఇవాళ తెలంగాణ ఎలక్ట్రిసిటీ సెక్టర్లో కూడా 21 మంది సీఈలు ఉంటే 15 మంది ఆంధ్ర వాళ్ళు. ధర్మాధికారితోటి నేను కొట్లాడాను ఇక్కడ తాజ్ హోటల్లో. మన వాళ్ళు ఏంది, ప్రభుత్వం వచ్చినా అంటే ఆ పెయిన్ ఒక ఎంప్లాయీకి తెలుస్తుంది, మీకు ఒక కార్యకర్తకు మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. హెల్మ్ ఆఫ్ అఫేర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకి ఏం తెలుస్తుంది? రాని అప్పుడు జగన్ వచ్చే వరకు ఉన్న అంత ఎంప్లాయీస్ అంతా, సీనియర్ ఎంప్లాయీస్ అంతా ఇక్కడికి దోచేసాడు. సో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగులకు కానీ, తెలంగాణ మధ్యతరగతి వాళ్ళకు కానీ, తెలంగాణ దేవస్థానంలో పనిచేసే పూజారులకు కానీ, బ్రాహ్మణ్యానికి కానీ ఎటువంటి న్యాయం జరగలే. ఖచ్చితంగా మనం ఈ ప్లాట్ఫామ్ను తీసుకొని మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకుందాం. మన యూనిటీ, మన స్ట్రెంగ్త్ ఉండి పొలిటికల్గా మనము ఎదుర్కోగలిగితే ఖచ్చితంగా వాళ్ళే వచ్చి మన డిమాండ్స్ సాధన చేస్తారు. ఆ డైరెక్షన్లో కూడా ఎవరైతే ముందు లీడ్ చేస్తారో వాళ్ళందరికీ నా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సుధాకర్ గారికి, డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారికి సదా రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. నా సుధాకర్ అన్న మాట్లాడే ముందు ఒక 2 seconds ఒక విషయం క్లారిఫై ఏంటంటే, సార్ డాక్టర్ మీ పేరు? అనంత్ నారాయణ గారు కేవలం మెసేజ్ చూసి వచ్చారు. డాక్టర్ అనంతరావు గారు BOPWA మెంబర్ అండ్ బ్రాహ్మణ్ అసోసియేషన్ యాక్టివ్ మెంబర్స్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. నా పేరు డాక్టర్ త్రిపురారి అనంత్ నారాయణ్. ఐఎమ్ మెటర్నల్ గ్రాండ్ సన్ ఆఫ్ చుక్కారామయ్య గారు అండ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ IAS శశాంక, ఫ్యూచర్ సిటీ కమిషనర్. అండ్ ఐఎమ్ ప్రీవియస్లీ కంటెస్టెడ్ యాజ్ ఎ టీచర్స్ MLC recent elections, and I am PhD in artificial intelligence and finance. I am basically a faculty, industry consultant, researcher and entrepreneur.
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నామండి. తెలంగాణ వచ్చిన తర్వాత గత ముఖ్యమంత్రి కేసీఆర్తో 10 ఏళ్ళు ప్రత్యక్షంగా కొట్లాడానండి. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా అదే స్థాయిలో కొట్లాడటం జరుగుతుందండి. ఎందులో అంటే విద్య, వైద్యం, ఉపాధి. ఈ పక్కన అమ్మవారు ప్రమాణ సాక్షిగా ఇదే ఉస్మానియాస్లో చదువుకున్నామండి, జేఎన్టీలో చదువుకున్నాము. ఐఎమ్ నేటివ్ ఆఫ్ రామంతపూర్. గత ఉద్యమంలో దీప నైవేద్యం బ్రాహ్మణ అర్చక సంఘం నుంచి కూడా పాల్గొనడం జరిగిందండి, బ్రాహ్మణ పరిషత్ నుంచి. తర్వాత మా తాతయ్య గారు తెలిసిందే స్వాతంత్ర సమరయోధులు, ఐఐటి ఫేమ్, ఎమ్మెల్సీగా, తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు వారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుని వచ్చామండి. సంతోషం అండి. జస్ట్ రీసెంట్లీ నియర్ బై ఐఎమ్ విత్ అవర్ గ్రాండ్ ఫాదర్ ఇన్ టచ్ అండ్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత జరిగింది ఏంటండి అంటే కొంచెం సత్యమేవ జయతే, సత్యం మాట్లాడుకోవాలి, తప్పులేదు. కేసీఆర్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మంత్రి పదవి ఇవ్వలేదో ఈ గత ముల్కీ ఉద్యమము తర్వాత 69 ఉద్యమాన్ని పరిగణలో తీసుకొని అప్పుడు ఎదురైనటువంటి ఫెయిల్యూర్స్ని ఎట్లా అధిగమించి తన నిలబడడానికి ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని చాలామందిని బలి పశువులను చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్యాక్ట్. సెకండ్ ఫ్యాక్ట్ ఏంటండి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అది కొంతమందికే ప్రతిఫలాలు అందించింది, కానీ అసలైన ఉద్యమకారులు తెలంగాణ వాదులకు ఎటువంటి ఫలాలు అందలేదు. కొంతమందికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఇది యథార్థం, సత్యం. తర్వాత ఇంకా అవినీతి అనేది తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిందండి, అది సత్యం. ఎవరైతే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో మన కమ్యూనిటీ నుంచి కాళేశ్వరంలోనే 2 దంపతులు పెద్దపల్లి నుంచి నడి రోడ్డు మీద మధ్యాహ్నము అటువంటి కిరాతకమైన పరిస్థితుల్లో జరిగిన ఇప్పటివరకు ఏ సంఘాలు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు, న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇది సత్యం. వామన్ రావు దంపతులు, దట్ ఈస్ ద ఫ్యాక్ట్ సార్. అట్లా చాలా సంఘటనలు జరిగాయండి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా విద్య, వైద్యం, ఉపాధి వరకు వచ్చేసరికి ఇదే క్యాంపస్ నుంచి ఐఎమ్ ఫ్రమ్ ఎంబీఏ డిపార్ట్మెంట్ అండ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ 110 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయండి. అందులో మెజారిటీ పొలిటికల్ పార్టీస్ అండి, అందులో మెజారిటీ ఆంధ్ర పెత్తందారులే అండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కూడా ఇదే క్యాంపస్లో, ఉద్యమానికి నిలువైన ఈ క్యాంపస్లో కూడా ఇప్పటివరకు పెత్తనం అంతా ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉందండి. పేరుకే రిజిస్ట్రారు, వైస్ ఛాన్సలర్ అని వాళ్ళు కూడా కీలుబొమ్మలే ముఖ్యమంత్రి దగ్గర. సత్యం మాట్లాడుతున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా జరిగింది అదే అండి. పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందండి. విద్యా వైద్యం అనేది సేవా రంగము, అది కాస్త వ్యాపారం అయిందండి. వ్యాపారం కాస్త దందా అయిందండి. దందా కాస్త మాఫియా దందా అయిందండి. సత్యం ఇది, పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నమాట. ఆ అంశంలో మన కమ్యూనిటీ నుండి బ్రాహ్మణానం అనేకత్వం అనేది అది ఇంకా కొనసాగుతూనే ఉందండి. అది కొనసాగకుండా ఏకత్వం దిశగా వెళ్ళాల్సిన కర్తవ్యం ఉందండి. ఒకప్పుడు భారతావనిలో, అఖండ భారతంలో అరౌండ్ 25% అవర్ కమ్యూనిటీ ఇన్ బ్యూరోక్రాట్స్, ఇన్ లెజిస్లేచర్స్, ఇన్ మినిస్ట్రీ అండ్ రూలర్స్ ఉండేదండి. ఇప్పుడు 2% పడిపోయినాం. ప్లీజ్ అంటే 1 minute ఐ కంక్లూడ్ సార్. ఈ అంశాలన్నీ ప్రాతిపదికన తీసుకొని దయచేసి పెద్దలందరూ ఎంతోమంది ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, మనం ఐక్యతగా విద్య, వైద్యం, ఉపాధి, తర్వాత సేవా రంగం, రాజకీయ రంగం. రాజకీయం అనేది పౌరనీతి శాస్త్రము, రాజనీతి శాస్త్రము. శాస్త్రం అనేది శాసించేది, వైద్య శాస్త్రము, గణిత శాస్త్రము, జీవశాస్త్రము, రసాయనిక శాస్త్రము, అట్లా. అందులో భాగంగా రాజనీతి శాస్త్రము, పౌరనీతి శాస్త్రాన్ని ఆ శాస్త్ర ధర్మంగా, ధర్మో రక్షతే రక్షితగా ఆ ధర్మాన్ని నిలబెట్టే ప్రక్రియలో అది మన బాధ్యత, కర్తవ్యం, దైవమాన్వికం. అది మనకి దేవుడిచ్చిన వరం, మన జాతికి ఇచ్చిన వరం. అది మనం ముందుకు తీసుకెళ్లాలని పెద్దలందరినీ సవినయంగా కోరుతూ అందులో అందరితో మనం కలిసి సమిష్టిగా ముందుకు వెళ్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వింజమూరి సుధాకర్ శర్మ గారికి, పవన్ కుమార్ శర్మ గారికి, అందరూ పెద్దలందరికీ కృతజ్ఞత, అభినందనలతో, అభివాదంతో, నమస్కారంతో ముగిస్తున్నాండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అన్న, ఒక్క నిమిషం ప్లీజ్. సుధాకర్ అన్న మాట్లాడి రవీణ రాజేశ్వరన్న కాగానే భోజనం చేస్తాము. అయితే సుధాకర్ అన్న మాట్లాడే ముందు ఒక్క 2 సెకండ్లు క్లారిఫికేషన్ ఏంటంటే, చాలామంది
సుధాకర్ శర్మ నేను పదవుల గురించి ఈ మధ్య పరిచయం అయ్యి మేము దందాలు చేస్తున్నామని అన్నారు. పోచంపల్లి రమణారావు 10 సంఘాలు తిరిగిర్రు అన్నారు. రికార్డ్ అవుతుంది, క్లారిఫికేషన్ ఇస్తున్నా. 100 సంఘాలలో పనిచేసి మొత్తము ఊడిగం చేయించుకుంటే తిక్కరేగి తన ఐడియాలజీ కోసము పోచంపల్లి రమణారావు పరిచయమైన రోజు నుంచే నీ అట్లాంటి వాడు సొంత సంఘం పెట్టుకోవాలని చెప్పినా చెప్తాము, ఆయన వింటుంటాం. ఫస్ట్ క్లారిఫికేషన్. రెండోది, సుధాకర్ శర్మ అంటోడు ఇప్పుడు పరిచయమైనోడు కాదు, ఎప్పుడు పరిచయమైన ఆయన చెప్తాడు, ఎక్కడ పరిచయమైన ఆయన చెప్తాడు. ఈ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసలు ఒరిజినల్ పవన్ కుమార్ శర్మ అంటే ఎందుకు నేను కూడా చూపించదలుచుకున్నాను అన్న మాట్లాడే. నా పేరు గూడ రాజేశ్వరరావు, మాది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పూర్వంల గ్రామం. అది మా నాన్నగారు రాజకీయ 20 సంవత్సరాలు సర్పంచ్ ఉండే, మండల్ 12 మండల్ వైస్ ప్రెసిడెంట్, డీసీసీ ప్రెసిడెంట్ ఉండే. కాంగ్రెస్ పార్టీలో మా నాన్న ఉండేవారు. నేను కర్మన్ ఘాట్లో ఉంటాను. మేము ఎల్బీ నగర్ తెలంగాణ ఉద్యమంలో ఎల్బీ నగర్లో ఉన్నప్పుడు మిలియన్ మార్చ్లో పాల్గొన్నాం, వంట మార్పులో పాల్గొన్నాము. ప్లస్ అంటే ఆరాంఘర్ చౌరస్తాలో అనంతపూర్ కర్నూలు వెళ్ళే బస్సులు ఆపేందుకు అక్కడ ఉద్యమాలు చేసి అక్కడ వంట మార్పు వేసినాము. ఒక కాటేదాన్ పోలీస్ స్టేషన్లో వేశారు ఒక 2 రోజులు. ఎల్బీ నగర్ ప్లేస్ 1 రోజు ఉన్నాము, ఉద్యమాలు చేసినాము. అది ఇప్పుడు మనం అంటున్నాము తెలంగాణ వాళ్ళను తెలంగాణ ఆంధ్ర వాళ్ళు మోసం చేస్తున్నారు అన్నారు. తెలంగాణ వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఎంతమంది అధికారులు కూడా అవినీతి అధికారులు ఎంతమంది రోజు మన పేపర్లు చూస్తున్నాం. 100 కోట్లు వారంకో ఈ గంట దొరుకుతున్నారు. మినిమం 100 కోట్లు ఏళ్ళు దొరుకుతారు. వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళే కదా, ఆంధ్ర వాళ్ళు ఏం కాదు. తెలంగాణ మోసం చేసేవాళ్ళు ఆంధ్ర దగ్గర తెలంగాణ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. రవేనా రవికుమార్ మీరు మాట్లాడితే డైనమిక్ వాయిస్ మా వేణున్నది మీదే ఇప్పుడు ఇక్కడ. సభకు నమస్కారం. నా పేరు రవికుమార్, తెలంగాణ బిడ్డని, రైతు బిడ్డని. స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఇందాక సోదరుడు చెన్నూరి గారు చెప్పారు, ఇందాకనే మిత్రుడు చెప్పాడు. ముల్కియా ఉద్యమాల నుంచి చూస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, ముల్కియా ఉద్యమాల నుంచి పాల్గొన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ముల్కియాలు చూసాము, తర్వాత ఎన్నో చూసాం. కానీ మన తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ప్రతిరోజు మనం కొట్లాడుతూనే ఉన్నాం, ఇంకా కొట్లాడుతూనే ఉంటాం, ఇంకా కూడా కొట్లాడుతుంటే ఉండాల్సి ఉంటుందేమో. ఎందుకంటే భారతదేశానికి మొత్తం కూడా అందరికీ స్వాతంత్రం వచ్చింది, మనకు రాలే. సంవత్సరం పోరాడితే కానీ మన సంవత్సరం వచ్చింది. తర్వాత వద్దు అనుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో కలుపుదాం అనుకున్నారు అందరినీ. 5 సంవత్సరాలు ఉందాం అనుకున్నాం. 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాం. మళ్ళీ తర్వాత మళ్ళీ గొడవ పెట్టుకున్నాం. ఎన్నో గొడవలు వస్తే చివరికి వచ్చింది మనకు తెలంగాణ. నిధులు నీళ్లు నిమాయకాలు అందరూ చెప్తూనే ఉన్నారు, ఏది రాలే. అన్ని నీళ్లు నిమాయకాలు నిధులు అన్ని నీళ్లు. ఈ పోరాటాల నుంచి వచ్చి అందరం పాల్గొన్న వాళ్ళం కూడా అనామకులుగానే మిగిలిపోతున్నాం. నేను కూడా దాంట్లో మీకు ఒకడిని. మీరందరూ ఇక్కడి నుంచి పోరాటం చేస్తే గల్ఫ్ బాట ఉపాధి కోసం తిండి కోసం అని గల్ఫ్ బాట పట్టిపోయిన మేము అక్కడ కూడా ధూమ్ధాములు చేశాం. రసమయ్య బాలకిషన్ గారు, దేశపతి శ్రీనివాస్ గారిని అడిగితే మాకు చెప్తారు ఈ గల్ఫ్లో ఏం చేసినాము. అక్కడ కూడా పాలకులకు ఎదురొడ్డి మన దేశం కాదు మన మతాలని ఎన్నడూ కూడా ఇది లేనటువంటి పరిస్థితులలో, అటువంటి ఇబ్బందికర పరిస్థితులలో మొత్తం గల్ఫ్లో ధూమ్ధాములు ఏర్పాటు చేశాం. మరి చివరికి మిగిలింది ఏంటంటే మీ అందరికీ తెలుసు. అనేకత్వాలన్నీ పక్కన పెడితే ఏకత్వం తీసుకొని అందరం ముందరికి వెళ్ళాలి. మనకి ఏదైతే హక్కు ఉందో ఆ హక్కును కంపల్సరీగా సాధించాలి. మనం కాకపోతే ఇంకెవరు? మనకు లేనటువంటి క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేనివాడు ఇంకెవరు లేరు. మనమే ఉన్నాం అందరికంటే ముందుగా. కాకపోతే వెనుకబడిపోయాం. మనల్ని మనం సంపాదించుకుందాం, మనల్ని ప్రోత్సహించుకుందాం. అంతేకాకుండా ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రభుత్వ పథకాలు ఉంటాయి, ప్రభుత్వం ఏం చేస్తుందో చేస్తుంది. కానీ మనం ఏం చేసుకుందాం అది కూడా ఒకటి ఆలోచించాలి. మనకి మనం ఎలా సహాయపడుకుందాం అనేది కూడా ఆలోచిస్తే బాగుంటుంది. సమయాభావం, ఎక్కువ మాట్లాడను, భాషనివ్వాల్సిన అవసరం లేదు. అందరూ కూడా పెద్దవాళ్ళే, మేధావి వర్గం. ధన్యవాదాలు, నమస్కారం. మాట్లాడే And Ravi Kumar is our NRI working president for Brahmin Officials and Professionals Welfare Association. నేటి సమావేశానికి పిలువగానే విచ్చేసిన బ్రాహ్మణ బంధు మిత్రులందరికీ కూడా అన్ని జిల్లాల నుంచి పెద్దల వయసులో అందరూ సమయభాగం ఎక్కువైపోయింది. 2 ముచ్చట్లు నేను మాట్లాడి బంద్ చేస్తా. నాకు అగ్నం పవన్ కుమార్ గారు ఢిల్లీలో
తెలంగాణ వాదం అప్పుడు మేము అప్పుడు కలవడం జరిగింది. నేను వర్కింగ్ ఫర్ నేను డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్ట్ జడ్జిని యాక్చువల్ వరంగల్. నేను బ్రాహ్మణ్ అఫీషియల్ ప్రొఫెసర్ 2014 ఏర్పాటు చేసినాము. మా దాంట్లో అంతా ఎంప్లాయీస్కి యాక్చువల్గా సంఘం పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు చుక్కారామయ్య గారు, శ్రీధర్బాబు గారు, మరి కెప్టెన్ సాబు వీళ్ళంతా కలిసి ఎస్సీ ఎస్టీ రేప్ కేసులు ఎంప్లాయీస్ మీద ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దానికి సందర్భంగా మనం కూడా ధీటుగా ఒక సంఘం పెట్టాలనే ఉద్దేశం పెట్టడం జరిగింది. మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఎందుకంటే మేము చెప్పడం తక్కువ, చేయడం ఎక్కువ. కాబట్టి అందరూ మేము చెప్పేది అదే. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ ఉద్యమానికి మనం ఎందుకు మనం రావాలంటే ఇప్పటివరకు కూడా తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మన బ్రాహ్మణులు చాలామందికి చాలా అడ్వైజర్సు ఎన్నో పదవులు ఇచ్చారు. కానీ బ్రాహ్మణ సొసైటీకి ఏం చేస్తారనేది కూడా ఒక ప్రశ్నించే అవసరం మనకు అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేవలం ఎలక్షన్ల ముందే మనం వాడుకుంటారు. ఎలక్షన్ల ముందు ఏం చేస్తారంటే మా రైని మేడం లాంటి వాళ్ళను ఎలక్షన్ క్యాంపింగ్ పంపించి 4 రోజులు గెలుస్తారు. గెలిచినాక పదవి ఇవ్వాలంటే ఎవడు పోయి అడగడు, మాకు ఇయ్యరు. ఇప్పుడు మేమున్నాం ఉద్యోగ సంఘాలం. మొన్న మేము ఎలక్షన్లప్పుడు తిరగమన్నారు. మేము పనులు వదిలిపెట్టుకున్నాం, ఉద్యోగ సంఘాలు మేము తిరిగినాం. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీ కూడా అంతే తిరగమంటారు. తిరిగినాక ఉద్యోగ సంఘాల మాత్రం ఎక్కడ గుర్తించారు. తర్వాత రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే మేమే చేపట్టే మాతోనే ప్రభుత్వం వచ్చినారు. కానీ ఉద్యోగ సంఘాలు తలుసుకుంటే ఓడించగలుగుతాయి, గెలిపించగలుగుతాయి. ఆ 2 సత్తా ఉన్నదే ఉద్యోగ సంఘం. అందులో బ్రాహ్మణులు అనేవాళ్ళు ఒక మేధావిసి వర్గం. మనం అందరి కమిటీలో నేను ఒక సంఘానికి అధ్యక్షుడు కాదు, నేను 10 సంఘాలకు స్టేట్ పొజిషన్లో పనిచేస్తాను. మన సంఘానికి వాళ్ళ సంఘానికి తేడా అంటే మనం పిలిస్తే 100 మంది రమ్మంటే వస్తారు. మన సంఘంలో 10 మంది రావడానికి చాలా ఇబ్బంది పడాలి. ఎవరు పైసలు పెడతారు, ఎవరు మీటింగ్ పెడతారు, ఎవరు ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ఆలోచన వస్తాయి. అది ఒకటి మానుకోండి, ఎవరో ఒకరు ముందుకు వస్తారు. కానీ మనం యూనిటీగా ఉంటే డబ్బులు అవి వస్తాయి, వ్యవస్థ అదే వస్తుంది, అన్నీ వస్తాయి. కాబట్టి యూనిటీ అని ఫస్ట్ తెలంగాణలో మనకు రేపు ఇప్పుడు ఉద్యోగ అన్ని మనం చెప్తున్నారు. ఏది ఒక కమిటీ వేసారు. ఇప్పుడు మన రిటైర్డ్ మన కేశవరావు కమిటీ వేశారు. అందులో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు మన వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి ఫస్ట్ మనకు కావాల్సింది బస్ పాసు, ఒక మెడికల్ రిమెన్స్మెంట్ ఇవ్వనండి ఉద్యమకారులకు. కనీసం గదని ఇవ్వనండి. వాళ్ళు పైసలు 25,000 20 లక్షలు ముచ్చిన పక్క పెట్టండి. మౌలిక సదుపాయాలు కల్పించాలండి. అదేనా డిమాండ్ చేయండి. మన అసోసియేషన్ నుంచి ఎంతమంది ఉద్యమంలో మన వాళ్ళు పాల్గొన్నది ఒకటి ప్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో అది ఫస్ట్ డాటా కలెక్ట్ చేసి ఫస్ట్ నామినేటర్ పోస్టులు కానీ ఏవైనా కానీ ఒక ఉద్యమకారుల ద్వారా పోవాలని. ఇలా రాజకీయాలు ఏంటంటే పని చేసిన కన్నా గెలిచిన తర్వాత సూట్ కేసులు మోసినకే పదవులు ఇస్తారు. అదొకటి చెంచాగిరి చేయాలి. ఆంధ్ర పాలకులు సెంచాగిరి చేస్తారు, తెలంగాణ పాలకులు రోషంతో పనిచేయరు. మనం పైసలు లేకపోయినా బతాం, కానీ ఆంధ్రానికి పైసలు ఉండాలి. పొద్దున్న లేస్తే సూట్ కేసు పట్టుకోవాలి, పైరో వేసుకోవాలి, డబ్బులు తెచ్చుకోవాలి. ఇలా 100% హైదరాబాద్లో ఉన్న 90% వాళ్ళే, తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. ఇలా 99% వాళ్ళే ఉన్నారు. కానీ ఇలా ప్రభుత్వం ఏమనుకుంటానంటే వాళ్ళు చెప్పే మేము గెలుస్తాను. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఒకటి ఆలోచించాను. రేవంత్ రెడ్డి గారు కానీ మన మంత్రి గారు కానీ రూరల్ నుంచి వచ్చింది. హైదరాబాద్ టౌన్లో నేను ఇన్ఛార్జ్ ఉన్నా, ఒక్క నియోజకవర్గం కూడా రాలే. నేను కోటా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉంటే డిపాజిట్ చేయడానికి మేము ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చింది. కాబట్టి రూరల్ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. బ్రాహ్మణులు చాలా అమాయకులు ఉంటారు. అర్చకులు కానీ ఎవరికి కానీ మనకు ఇవ్వాల్సిన హక్కులు ప్రతి గుడి దగ్గర ఒక అర్చకుడికి ఒక ఎండోమెంట్ ల్యాండ్ ఉంటుంది. వాళ్ళ ల్యాండ్లో ఒక అర్చకుడికి ధూపదీప నైవేద్యం చేసే వాళ్ళకు ఒక గుడి వాళ్ళకు బిల్డింగ్ కట్టేయచ్చు, ఒక ఇల్లు కట్టేయచ్చు. అదే కమ్యూనిటీలు కట్టేయచ్చు. మనకి ఎన్ని కమ్యూనిటీలు అంటే ఎన్ని జిల్లాలో ఎస్సీ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ, మైనార్టీ కమ్యూనిటీ, మనకి కమ్యూనిటీ హాలే లేవు. కాబట్టి ఇది ఎవరు మాట్లాడరు? మన పొలిటికల్ లీడర్ మాట్లాడరు, మనరు మాట్లాడము. మన అధికారులు నేనే చెప్తున్నా, మన బ్రాహ్మణ అధికారులు ఉన్న కాడ ఎక్కడ కూడా మీకు ఒక ఫైల్ కూడా మూవ్ కాదు. ఐఏఎస్ ఉన్నా, ఐపీఎస్ ఉన్నా, అది మీరు చాలా తప్పు నేను చెప్పేది. అది 100%. మనం పేరు చెప్పుకోవడం తప్ప పేరు చెప్పుకొని వాళ్ళ దగ్గర పోతే వాళ్ళకన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో రాండి, నేను పనిచేయిస్తా. బ్రాహ్మణ అధికారి ఎవడు పనిచేయడు. అది సభాముఖంగా చెప్తాను. కేవలం వాడు ఐఏఎస్ ఐపీఎస్ ముందే వానికి ఉన్న భయం ఎవరికి ఉండదు. వాడు ఐఏఎస్ భయం అనుకుంటాం. వాడు సంపాదించిన కోట్లు ధనం వేరే రాష్ట్రాలలో పెడతాడు, కానీ మనకి ఎవడు పనిచేయడు. ఐఏఎస్లో విమర్శిస్తలేను, కానీ వేరే కమిటీ వాళ్ళు అందరు పిలుచుకొని మాట్లాడతారు. మన కమిటీ ఐఏఎస్ మాట్లాడరు, మన వాళ్ళకి పనిచేయరు. దయచేసి ఇప్పటికైనా వాళ్ళు మార్చుకొని
ఐఏఎస్ ఐపీఎస్లు కూడా మనకు సహకరించాలని సభాముఖంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్న ఇప్పుడు లంచ్ బ్రేక్ ఉంది. భోజనం తర్వాత అసలు వాడి వేడి చర్చ అప్పుడు ఉంటుంది. మనకి ఇప్పటిదాకా ఏంటంటే ఇంట్రడక్షన్ ప్లాన్, తర్వాత యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుంది. మంచిగా తృప్తిగా భోజనం చేసి ఉద్యోగ సంఘాలు పెట్టిన దావత్ ఉద్యమానికి నాంది కావాలి. ధన్యవాదాలు. ఇంకా అసలు చాలా నిజాలు రివీల్ చేసేటివి ఉన్నాయి. అందులో అందరం కూడా మనం పాలు పంచుకుందాం. అన్న ఒక్క నిమిషం అన్న సారీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు దేశరాజ్ శ్యామ్ సుందర్రావు. నేను తిరుపతిలో డిప్లొమా ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్లో చేశాను. తర్వాత ఫైన్ ఆర్ట్స్ చేసి ఇప్పుడు మన టూరిజం కార్పొరేషన్లో మేనేజర్గా చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో 2009 ఫస్ట్ ప్రకటన నుంచి మా టూరిజం కార్పొరేషన్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి సుమారు ఒక 100 పేజీల బుక్లు ఒక 6 ఉన్నాయండి. అవి డిస్ప్లే చేసాం, అందరికీ ఇచ్చేసాం. తర్వాత అందరితో కలిసి పనిచేసాము. మన బ్రాహ్మణులలో ముఖ్యంగా డివైడ్ అండ్ రూల్ ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు పాటించేది అదే. వాటిని మనం ఛేదించుకొని ఐక్యతగా ఉంటేనే ఒకే ఒక కమ్యూనిటీ ప్రపంచంలో ఎక్కడైనా లోకా సమస్య సుఖినో భవంతు అనేది మన కమ్యూనిటీ తప్ప వేరే వాళ్ళని మనం అందరం బాగుండాలని కోరుకుంటాం. కానీ మనం కూడా బాగుండాలని మనం ముందుకొచ్చి ఒక వేదిక పైకుండి ఇదే చేస్తేనే బాగుంటుంది. మన వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు చాలా మట్టుకు. ఇప్పుడు అరకర వేణుగోపాల్ గారు కానీ, తర్వాత దేశపాల్ శ్రీనివాస్ గారు కానీ, శైలజ రామయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా. కానీ మనం సమిష్టిగా మన రిప్రజెంటేషన్ సమిష్టిగా వెళ్ళి అందరం ఒక తాటిపై నిలబడితేనే మనకు ఫలితాలు అందరికీ అందుతాయి. ఇంకోటి ఇప్పుడు కుల సర్వే ఇదంతా జరుగుతుంది కాబట్టి బ్రాహ్మణులు కూడా మొత్తం తెలంగాణ విధంగా ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అవన్నీ చేస్తే కూడా మనకి ఇంకా వాటి ఇదవుతుంది. కానీ కలిసికట్టుగా ముందుకు పోవడం దాంట్లో నా వంతు ప్రయత్నం చేస్తుంది. పోచంపల్లి రమణారావు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు.